2.0కు సంబంధించి మనము రాష్ట్రంలోని అన్ని సంఘాలకు మనము ఈ మొబైల్ యాప్‌కి ఎనేబుల్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి యూఆర్ఎల్ కూడా అందరికీ కూడా ఇవ్వడం జరుగుతది. అయితే ముందుగా మనకు లీగల్ కోఆర్డినేటర్స్ ఉన్నారు. ప్రతి 4 మండలాలకు ఒక లీగల్ కోఆర్డినేటర్ సీసీ గారు ఉన్నారు. అదేవిధంగా ఐటీ యాంకర్ పర్సన్స్ ఉన్నారు కాబట్టి ఎందుకంటే ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ వచ్చినా ఏమొచ్చినా కూడా ఐటీ యాంకర్ పర్సన్ చూసుకోవాలి. ఆల్రెడీ డిపిఎం ఐబీస్, ఏపీఎం ఐబీస్ పైలట్ కింద 5 ఒక జిల్లాలో ఒక మండలంలో 5 గ్రామ ఐక్య సంఘాలను మనం తీసుకొని చేయడం జరిగింది. కొన్ని ఇష్యూస్ వచ్చాయి. అవన్నీ కూడా రిజాల్వ్ చేయడం జరిగింది. ఈరోజు లీగల్ కోఆర్డినేటర్స్ అందరికీ కూడా ఈరోజు మీటింగ్ పెట్టడానికి ముఖ్య కారణం ఏమంటే ఒక ఓరియంటేషన్ అనేటటువంటిది లైవ్ ఎంబీకే 2.0 ద్వారా స్టార్టప్ బ్యాలెన్సెస్ అదేవిధంగా లైవ్ మీటింగ్స్ ఎలా అప్డేట్ చేయాలనేటటువంటిది అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్ ఏర్పాటు చేశాం. ముఖ్యంగా అందరికీ తెలియజేయడం ఏమంటే మనకు ఎన్ఎక్సర్ 1 ఏదైతే మనము మీ అందరికీ కూడా కమ్యూనికేట్ చేసి ఉన్నామో ఈ ఎన్ఎక్సర్ 1కు సంబంధించి 31/3/2025 నాటికి కట్ ఆఫ్ చేసుకోవడం జరిగింది. ఈ కట్ ఆఫ్ డేటాని ఒక ప్రొఫార్మా రూపకంలో మీ అందరికీ కూడా ఇచ్చాం. మీరు సంబంధిత వివోఏల ద్వారా ప్రతి సంఘానికి సంబంధించిన కట్ ఆఫ్ బ్యాలెన్సెస్ని వేయమని ఒక వారం ముందర మన అడిషనల్ సిఓ సార్ గారు అందరికీ కూడా సిబ్బంది అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ కట్ ఆఫ్కి సంబంధించి మనం ఒక ఓరియంటేషన్ ప్రోగ్రాము రాష్ట్రంలోని అందరి సిబ్బంది సీసీలకు అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎన్ఎక్సర్ 2 ఏదైతే మనకు లైవ్ ట్రాన్సాక్షన్ షీట్ అనేటటువంటిది అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ లైవ్ ట్రాన్సాక్షన్ షీట్ ఏ విధంగా మనం నమోదు చేయాలి అనేటటువంటిది మాన్యువల్గా అందరికీ కూడా మనము ఇక్కడ నుంచి ఓరియంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనము ఈరోజు మనం యూఆర్ఎల్ కొత్త యూఆర్ఎల్ ఇవ్వడం జరుగుతుంది. అన్ని సంఘాలకు సంబంధించి ఎనేబుల్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనము లైవ్ ట్రాన్సాక్షన్స్ లైవ్గా ఎలా మనం ఎన్ఎక్సర్ 1ని అప్లోడ్ పెట్టాలి, అదేవిధంగా లైవ్ ట్రాన్సాక్షన్ని ఏ విధంగా అప్లోడ్ పెట్టాలి అనే దానిపైన ఇప్పుడు లైవ్గా మనకు టీసీఎస్ నుంచి శర్మ గారు ఉన్నారు. వారు అదేవిధంగా మన సెర్పు నుంచి దాసు గారు ఉన్నారు. మీ అందరికీ కూడా పిన్ టు పిన్ తెలియజేయడం జరుగుతుంది. ఇది అయిన పిదప మనకు అడిషనల్ సిఓ గారు కూడా జాయిన్ అవుతామని చెప్పారు. ఎందుకంటే ముందు ఓరియంటేషన్ అయిపోయిన తర్వాత జాయిన్ కావడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది. మనము అదేవిధంగా మనకు కొన్ని కాంపోనెంట్స్కు సంబంధించి ఒకసారి ఏ విధంగా ఉంది అనేటటువంటిది రివ్యూ చేయడం జరుగుతుంది. మనకు సిపిఓ అకౌంటింగ్ ఆల్రెడీ స్టార్ట్ కావడం జరిగింది. మనకు ఎల్సీలు అందరూ ఉన్నారు కాబట్టి మనకు ఇంటర్నల్ ఆడిట్ అనేటటువంటిది గ్రామ సంఘ స్థాయిలో మండల సమాఖ్య స్థాయిలో ఇంటర్నల్ ఆడిట్ ఏ విధంగా జరుగుతుంది, మనకు నమోదు కార్యక్రమము ఆన్లైన్లో ఏ విధంగా జరుగుతుంది అనేటటువంటిది చూడడం జరుగుతుంది. అదేవిధంగా ఆడిట్ అనేటటువంటిది మనము ఇంటర్నల్ ఆడిట్ అయినప్పుడే మనము సార్ నమస్తే సార్. చెప్పండి సార్. వాయిస్ చాలా లోలో వినిపిస్తుంది సార్. లేదు మీ అన్ని జిల్లాలకు బాగానే ఉంది. మీరు ఒకసారి మీది చెక్ చేసుకోండి. ఎందుకంటే ఒక సిపిఓ అకౌంటింగ్ లో మనం మళ్ళీ ఆడిటర్స్ ఆడిట్ అనేటటువంటిది ఆన్లైన్ మోడ్లో వెళ్తాం కాబట్టి ఇంటర్నల్ ఆడిట్ ప్రతి స్థాయిలో గ్రామ సంఘ స్థాయిలో మండల సమాఖ్య స్థాయిలో అన్ని కూడా కంప్లీట్ అయిపోవాలి. ఇప్పటికీ ఇంకా అవి కూడా రివ్యూ చేయడం జరుగుతుంది. సరే మనము ముందుగా మనం ఎన్ఎక్సర్ 1 లైవ్ ట్రాన్సాక్షన్స్కి వెళ్తాము. చెప్పండి. చిరంజీవి హైబ్రిడ్ విజయనగరం. సార్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ నుంచి సార్ దయచేసి ఒకసారి ఎవరు మాట్లాడతారు? శర్మ గారు మీరు షేర్ చేయండి.
ఎంబీకే యాప్ గురించి డీటెయిల్ గా చెప్పడం జరుగుతుందండి మనకి. సో మనకి ఎంబీకే యాప్ ప్రజెంట్ 131 వివోస్ కి మనం ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు ఏంటంటే ఎస్ఎంసీఓ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం గూగుల్ ప్లే స్టోర్ లో అప్డేట్ జరుగుతున్న ప్రాసెస్ అండి. ఎంబీకే యాప్ అన్ని జిల్లాలకు డౌన్లోడ్ చేసుకోవడానికి. సో అది కంప్లీట్ అవ్వగానే మేము గ్రూప్ లో మెసేజ్ పెట్టడం జరుగుతుంది. వన్స్ గ్రూప్ లో మెసేజ్ పెట్టగానే యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవడం జరుగుతుందండి. అది మేము ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము. సో దీంట్లో ముందుగా మనం యాప్ ఆల్రెడీ 131 వివోస్ మనం చేసాం కాబట్టి, సో ఏ విధంగా ఇష్యూస్ వస్తున్నాయి ఏంటి అనేది, ఎలా ఎంట్రీ చేస్తున్నారు, ఎక్కడ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది సో యాప్ ద్వారా మీకు చెప్పడం జరుగుతుంది ఒకసారి. సో అందరూ కూడా మామూలుగా ఎంబీకే యాప్ గురించి ఫీల్డ్ లెవెల్ ఎల్సీలకి తెలుసండి. సో మామూలుగా డిస్ట్రిక్ట్, మండలం, వివో తో మనం మొబైల్ నెంబర్తో వివోఏ మొబైల్ నెంబర్తో మనం లాగిన్ అవుతాము. సో దీంట్లో ముందుగా మనకి ఏంటంటే స్టార్ట్అప్ చేయడం జరుగుతుందండి. సో ఆల్రెడీ మనం పైలట్ కింద వేసాం కాబట్టి ఎస్హెచ్జిస్ లో ఏ విధంగా అయితే పైలట్ వేసామో సేమ్ అదే విధంగా లైవ్ లో వచ్చే అన్ని వివోస్ కూడా మనం స్టార్ట్అప్ చేయడం జరుగుతుంది. సేమ్ 31 మార్చి 2023 మాత్రమే మనం సెలెక్ట్ చేసుకుంటాము. డిఫాల్ట్ గా 31 మార్చ్ 2025 అనేది డిఫాల్ట్ గా డేట్ కనబడుతుంది మనకి ఎంబీకే యాప్ లో. స్టార్ట్అప్ ఫామ్ క్లిక్ చేయగానే మీరు బ్యాక్ డేట్ కానీ దాని ఫ్రంట్ డేట్ కానీ తీసుకోవద్దు. డిఫాల్ట్ గా 31 మార్చి 2025 ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో దాన్ని సెలెక్ట్ చేయగానే మనకి సేవింగ్స్ అడుగుతుందండి. జనరల్ సేవింగ్స్ ఓన్లీ సేవింగ్స్ మాత్రమే మనం అడుగుతుంది. సో ఆ శర్మ గారు ఇప్పుడు సేవింగ్స్ మీరు స్క్రీన్ చూపిద్దాం అనుకుంటారా మామూలు చెప్తున్నారా? స్క్రీన్ కూడా చూపిస్తాం సార్. జస్ట్ స్క్రీన్ ఏం డిస్ప్లే అవ్వలేదు సార్. ఓకే 1 మినిట్ సార్. స్క్రీన్ ఓపెన్ కాలేదు సార్. దాని స్క్రీన్ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, ఎక్స్ప్లెయిన్ ఓకే. చేసి స్క్రీన్ చూపించకపోతే ఎట్లా? సార్ ఓపెన్ అవ్వలేదు. స్క్రీన్ వస్తుంది రావచ్చు, షేర్ అవుతుంది అదే కదా. ఎవరైనా ఒక రెస్పాండ్ అవ్వండి. స్క్రీన్ ఓపెన్ అయిందా అండి? స్క్రీన్ ఓపెన్ అయింది సార్. మా అంటే ఇన్ఫర్మేషన్ ఏం లేదు. జూమ్ చేయండి స్క్రీన్. శర్మ గారు మీరు మొబైల్ నుంచి చేస్తున్నట్టున్నారు, కొంచెం స్క్రీన్ జూమ్ చేయండి. మొబైల్ నుంచే అండి, మొబైల్ నుంచే ఓపెన్ చేస్తాను. జూమ్ చేస్తే కొంచెం విజిబిలిటీ ఉంటుంది. మొబైల్ ఆన్ చేసి యాప్ లావేరు రేగుల శ్రీకాకుళం అండి. స్క్రీన్ ఓపెన్ అవుతుంది. శ్రీకాకుళం మండలం వచ్చి లావేరు. సో వివో వచ్చేపాటికి రేగళ్ళపల్లి అనేసి వివోఏ మొబైల్ నెంబర్తో లాగిన్ అవుతారండి. పిన్ నెంబరు పిన్ నెంబర్ సో ఆ వివోలో ఉన్న ఎస్హెచ్జిస్ అన్ని మీకు డిస్ప్లే అవుతాయండి. ఇది ఆల్రెడీ మనం పైలట్ కింద ఉన్న 131 ఏ విధంగా ఉందో సేమ్ రేపు లైవ్ ఇచ్చినప్పుడు రిమైనింగ్ జిల్లా మనం సో మనకి ఎస్హెచ్జిస్ అన్ని డిస్ప్లే అవుతాయి. దీంట్లో మీకు రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్ అన్ని కూడా రేపు ఇచ్చే అన్ని జిల్లాలకు కూడా వేయాలండి. 31 మార్చి నుంచి మనం స్టార్ట్అప్ వేయవలసి వస్తుందండి.
కోర్స్ అండి. సో ముందుగా మనం మెంబర్ ఇన్ఫర్మేషన్ లో మెంబర్స్ అందరికి యాక్టివ్ మెంబర్స్ మాత్రం ఇక్కడ డిస్ప్లే అవుతారండి, వెరిఫై చేసుకోవచ్చు ఇక్కడ. నెక్స్ట్ వచ్చేప్పటికి స్టార్ట్అప్. సో స్టార్ట్అప్ క్లిక్ చేయగానే న్యూ ఎస్హెచ్జికి మనకి ఈ విధంగా స్క్రీన్ వస్తుందండి. 31 మార్చి డిఫాల్ట్ గా డేట్ 31 మార్చి 2025 అనేది డిఫాల్ట్ గా ఉంటుంది. జస్ట్ నెక్స్ట్ అని కొడతాము. ఇక్కడ మనకు వచ్చేప్పటికి ఇంతకుముందు 4-5 ఆప్షన్స్ ఉండేవండి. ఇప్పుడు ఓన్లీ మంత్లీ మీటింగ్స్. ఆ మంత్లీ మీటింగ్ అనేది ఏ డేట్ నాడు జరుగుతుంది అనేది డేట్ సెలెక్ట్ చేస్తాము. సో జనరల్ సేవింగ్స్ ఇన్ మెంబర్ యాజ్ పర్ మెంబర్కి వచ్చేప్పటికి ఎంత అనేది మనం ఇక్కడ ఎంట్రీ చేస్తామండి. జనరల్ సేవింగ్స్ ఇన్ మీటింగ్ పర్ మెంబర్కి ఎంత అనేది ఇక్కడ మనం ఎంట్రీ చేయడం జరుగుతుందండి. పర్ మంత్ అండి, పర్ మంత్కి, పర్ మంత్ పర్ మెంబర్కి అండి. జస్ట్ ఎంట్రీ చేసి సేవ్ చేస్తాం. మీటింగ్ సెషన్ డీటెయిల్స్ హ్యాస్ బి అప్డేట్ సక్సెస్ఫుల్లీ. జూమ్ ఆగింది, అది జూమ్ అయిపోయింది. ఐడి చూపిస్తున్నాము, ఆ ఎస్హెచ్జిలోని మెంబర్స్ చూపిస్తున్నాము ఇక్కడ మనం. అలాగే ఆ ఎస్హెచ్జి రిజిస్ట్రేషన్ ఎప్పుడైందనేది చూపిస్తున్నాము. ఆ గ్రేడ్ ఎస్హెచ్జి యొక్క గ్రేడ్ అండి, ఇది లాస్ట్ మంత్ గ్రేడింగ్ అండి. సో ఇక్కడ మనం వచ్చేప్పటికి 3 రకాల ట్రాన్సాక్షన్స్ ఉంటాయి స్టార్ట్అప్ చేయడానికి. మెంబర్ ట్రాన్సాక్షన్స్, ఎస్హెచ్జి ట్రాన్సాక్షన్, వ్యాలిడేట్ చేయడం అండి. దీంట్లో ఫస్ట్ గా మనం చేయవలసింది ఏంటంటే, చాలా మంది మేము ఇచ్చిన 131 వివోస్ లో ఫస్ట్ చేసిన అబ్జర్వేషన్స్ ఏంటంటే, మనం చేయవలసింది ఏంటంటే ఎస్హెచ్జి ట్రాన్సాక్షన్ అనేది ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ మనం వేయవలసింది ఎస్హెచ్జి ట్రాన్సాక్షన్స్ అండి. ఫస్ట్ ఎస్హెచ్జి ట్రాన్సాక్షన్ వేసిన తర్వాత మాత్రమే మెంబర్ వైజ్ ట్రాన్సాక్షన్ అనేది వేయాలండి. సో ఎస్హెచ్జి ట్రాన్సాక్షన్ లో మనం గ్రాంట్స్, ఫండ్స్ అండ్ అదర్ బ్యాలెన్స్ రిఫండ్ అని ఒకటి హెడ్ చూపిస్తున్నాము. దీంట్లో రివాల్వింగ్ ఫండ్, అదర్ గ్రాంట్స్, ఎక్సెస్ ఇన్కమ్ ప్రాఫిట్, క్యాష్ ఎట్ ఎస్హెచ్జి, బ్యాంక్ బ్యాలెన్స్, ఎక్సెస్ ఎక్స్పెండిచర్స్ ఇవన్నీ అండి. వీటిలో ఏమైనా మీకు స్టార్ట్అప్ ఫామ్ 1 లో మీరు ఏవైతే చూపించుంటే ఈ మాడ్యూల్స్ లో అవి ఎంట్రీ చేసి నెక్స్ట్ అంటారు. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్ లో షేర్ క్యాపిటల్ ఇన్ వివోలో ఏమైనా ఉంటే ఎంటర్ చేస్తాము. సేవింగ్స్ ఇన్ వివో, సేవింగ్స్ ఇన్ శ్రీనిధి, టర్మ్ డిపాజిట్ బ్యాంక్. వీటిలో ఏమైనా మీరు స్టార్ట్అప్ ఫామ్ లో ఆల్రెడీ ఫిజికల్ ఫామ్ లో ఏమైనా వేస్తుంటే అవి ఎంట్రీ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి లోన్స్. సో ఆ ఎస్హెచ్జి సంబంధించిన లోన్స్ మేము ఆటోమేటిక్ గా చూపించడం జరుగుతుందండి. సో బ్యాంక్ లింకేజ్ సైట్ నుంచి బ్యాంక్ లింకేజ్ లోన్ తీసుకుంటున్నాము, శ్రీనిధి నుంచి శ్రీనిధి లోన్స్ తీసుకుంటున్నాము. శ్రీనిధిలో టైప్ ఆఫ్ లోను మైక్రో, టెనీ రెండే అండి. ఉన్నతి ఉంటే ఉన్నతిలో 2 టైప్ ఆఫ్ లోన్స్ ఉంటాయి, ఓన్లీ ఎస్సిఎస్పి అండ్ టిఎస్పి సర్పు. సో ఈ టైప్ ఆఫ్ లోన్స్ ఆ ఎస్హెచ్జికి ఏవైతే ఆల్రెడీ కన్సర్న్ శ్రీనిధి సైట్ లో ఏవైతే ఉంటే అవి చూపిస్తాము, ఉన్నతి సైట్ లో చూపిస్తాము, బ్యాంక్ లింకేజ్ సైట్ లో చూపిస్తామండి. సో ఇక్కడ ఇంకోటి మీ అందరూ తెలియజేసేది ఏమంటే, ఈ లోన్స్ విషయంలో మనము ఈ శ్రీనిధికి సంబంధించి మనకు అందరికీ తెలిసిన విషయమే, శ్రీనిధి జనరల్ లోన్స్ అనేటటువంటిది ఇస్తున్నాము. అదేవిధంగా హెచ్డిఐఎఫ్ అనేటటువంటిది ఈ మధ్య కాలంలో మన మండల సమాఖ్య నుంచి డైరెక్ట్ గా డిపాజిట్ చేయడం జరిగింది శ్రీనిధిలో. ఆ శ్రీనిధిలో డిపాజిట్ చేసిన అమౌంట్ నుంచి మన మండల సమాఖ్య వాళ్ళు రిక్వెస్ట్ పెట్టి సంఘాలకు అప్పులు ఇస్తున్నాం. అవి కూడా ఇక్కడ ఆటో అంటే బ్యాక్ ఎండ్ లో నుంచే మనము తీసుకొని డేటా శ్రీనిధి నుంచి చూపెట్టడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ఉన్నతికి సంబంధించి ఆల్రెడీ చెప్పి ఉన్నారు కాబట్టి మనము శ్రీనిధిలో ఎలాంటి ఏ టైప్ ఆఫ్ లోన్స్ ఉన్నా కూడా శ్రీనిధి జనరల్, హెచ్డిఐఎఫ్, ఉన్నతి, ఇంకా రిమైనింగ్ ఏమన్నా లోన్స్ ఉంటే కూడా అది ఆటోమేటిక్ గా వస్తాయి. బ్యాంక్ లింకేజ్ మనకు అందరికి తెలిసిందే ఆటోమేటిక్ గా రావడం జరుగుతుంది. సో బ్యాంక్ లింకేజ్ దగ్గర చాలా మందికి డౌట్ వస్తున్నాయండి. గత ఆల్రెడీ మనం ఇచ్చిన దాంట్లో ఇక్కడ ఏంటంటే అండి, బ్యాంక్ లింకేజ్ సైట్ ఏంటంటే బ్యాంక్ లింకేజ్ మనం మ్యాపింగ్ చేస్తాము. అందరికీ తెలిసింది ఏపీఎం లాగిన్ లో మ్యాపింగ్ చేసిన తర్వాత
అది మనకి ఎన్ఆర్ఎం పోర్టల్కి వెళ్ళి అక్కడి నుంచి డేటా షేర్ అయ్యి వస్తుందండి. సో అక్కడ చాలా మంది మ్యాపింగ్ చేసినప్పుడు ఏం చేశారంటే రీజన్స్ పెట్టారు ఓన్లీ. ఐఎఫ్సి కోడ్ కరెక్ట్, ఇది ఈఎస్ఎస్జి ఇదే, ఇది ఈ పరిధిలో కాదు, ఇది మెప్మాకి సంబంధించింది, ఇలాంటి రీజన్స్ తో చేశారు. ఆ రీజన్స్ తో చేసిన ఏవి కూడా మనకి డేటా షేర్ అవుదండి. అది ఎన్ఆర్ఎం సైట్కి వెళ్ళదు, ఓన్లీ మీరు రీజన్స్ సబ్మిట్ చేశారు అంతే. ఏపీఎం లాగిన్లో ఆ రీజన్స్ రావండి. మనం ఏదైతే మనం లోన్ మిక్స్ మ్యాచ్ లోన్లో ట్యాగింగ్ చేసి లోన్స్ ట్యాగింగ్ అది చేసి అన్ని చేసి మన ఎన్ఆర్ఎం పంపించి ఎన్ఆర్ఎం పోర్టల్ నుంచి బ్యాంక్ సైట్కి వచ్చి బ్యాంక్ నుంచి డేటా షేర్ అయ్యి మాకు వస్తుందండి. సర్ప్కి వచ్చి సర్ప్ వాళ్ళు ఎప్పుడైతే అచీవ్మెంట్ రిఫ్రెష్ చేయమని మాకు మంత్ వైజ్ పంపిస్తారో అప్పుడు మేము అది రిఫ్రెష్ చేసిన తర్వాత మనకి బ్యాంక్ లింకేజ్ యొక్క డీటెయిల్స్ కనబడతాయి. ఇది అప్ టు ఏప్రిల్ 1 ఏప్రిల్ వరకు అచీవ్మెంట్ రిఫ్రెష్ అయింది. సో మనకి 1 ఏప్రిల్ వరకు బ్యాంక్ లింకేజ్ సైట్ లో సబ్మిట్ చేసి ఎన్ఆర్ఎం వచ్చిన డేటా మాత్రం మీకు డిస్ప్లే అవుతుందండి. సో ఇక్కడ బ్యాంక్ డిస్ప్లే అవ్వలేదంటే అది ఎన్ఆర్ఎం నుంచి డేటా మనకి అవ్వలేదనేది గుర్తించుకోండి. అది సో అది ఎలా చెక్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేపాటికి అంటే అది కూడా చెప్తున్నామండి. బ్యాంక్ లింకేజ్ కానీ శ్రీనిధి కానీ ఉన్నతి కానీ మనం ఎలా చెక్ చేసుకోవాలి. బ్యాంక్ లింకేజ్ వచ్చేవాటికి కన్సర్న్ బ్యాంక్ లింకేజ్ ఏపీఎం లాగిన్ లో మనకి లోన్ అకౌంట్ సెర్చ్ అనే ఆప్షన్ ఉందండి. ఆ లోన్ అకౌంట్ సెర్చ్ లో లోన్ అకౌంట్ నెంబర్ కొట్టారనుకోండి డేటా ఉంటే అక్కడ చూపిస్తుంది ఆటోమేటిక్ గా. అక్కడున్న డేటానే మనం యాప్ లోకి టాలీ అవుతుందండి. సో అక్కడ లోన్ అకౌంట్ సెర్చ్ కినప్పుడు నో డేటా అని వచ్చింది అనుకోండి మనకి డేటా షేర్ అవునట్టు. సింపుల్. బ్యాంక్ లింకేజ్ డేటా చెక్ చేసుకుని అదే అండి మెయిన్. సార్ మాకు లోన్ ఆల్రెడీ వచ్చేసింది మేము తీసుకున్న ఇవన్నీ కాదండి. అక్కడ డేటా లోన్ అకౌంట్ నెంబర్ సెర్చ్ కొడితే నో డేటా ఫౌండ్ అని వచ్చిందంటే బ్యాంక్ లింకేజ్ డేటా షేర్ అవునట్టండి. ఎన్ఆర్ఎం నుంచి బ్యాంక్కి షేర్ అయ్యి మాకు రావాలి. అది సార్ ఇప్పుడు అది అవుతుంది అంటే ఇప్పుడు వరకు పైలట్ వరకు మన ప్రాబ్లం లేదు, కానీ రేపు మనం లైవ్ మీటింగ్స్కి వెళ్ళి ట్రాన్సాక్షన్ జరిపేటప్పుడు నా డబ్బు నా లెక్కలని వచ్చేటప్పుడు అది మనకి ఏంటంటే ఇక్కడే ఈ ఒక్క దగ్గర మనకి చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి, ఆల్రెడీ వచ్చాయి, మనకి రేపు రాబోతాయి. ఎందుకంటే ఆ బ్యాంకులో వాళ్ళేమో సేవింగ్ వాళ్ళు లోన్ రీపేమెంట్ కట్టేస్తారు. ఇక్కడికి వచ్చేసరికి మనకి 1 month 2 months తర్వాత కానీ మనకి ఎన్ఆర్ఎల్ వచ్చిన తర్వాత మన సర్పకి వచ్చేటప్పుడు మళ్ళీ దీన్ని ఎనేబుల్ అయ్యేటప్పటికి అక్కడ డిఫరెన్స్ ఇది వస్తుంది అనమాట. ఆల్రెడీ కట్టినటువంటిది సపోజ్ ఒక 50,000 కడితే ఇక్కడ లోన్ అవుట్ స్టాండింగ్ వాళ్ళ దగ్గర ఆఫ్లైన్ లో 1 lakh ఉంటుంది, ఇక్కడేమో 1.5 lakhs ఉన్నది అనుకోండి. అప్పుడు నా డబ్బు నా లెక్కలకు వచ్చేసరికి ఏంటంటే వాళ్ళు దానికి వెళ్ళేటప్పటికి ఇన్ఫర్మేషన్ అనేది ఇబ్బంది అవుతుంది. దానిపైన కూడా కొంత క్లారిటీ మీద ఇచ్చినట్లయితే బాగుంటుంది సార్. అది పర్వాలేదు సార్, ఎందుకంటే మనం ఆల్రెడీ డిపార్ట్మెంట్ వాళ్ళకి సర్ప్లోన మనం చెప్పడం జరిగింది. అంటే ఇది ఎందుకంటే సార్ ఈ ప్రాక్టీస్ అనేది ఏంటంటే మనకి ఎప్పుడు కూడా 2 months 3 months సపోజ్ మనం ఆన్లైన్ లో షేర్ అయిన తర్వాత ఏంటంటే మనకి డేటా అచీవ్మెంట్ వచ్చేటప్పుడు కూడా సపోజ్ ఒక జిల్లా మన జిల్లా ఏమో ఒక 100 కోట్లు అయిందంటే అక్కడికి వచ్చి అక్కడ 75 కోట్లు కనిపిస్తుంది. ఇది యాజాను మే 31st చూపిస్తాం. బట్ ఇక్కడికి వచ్చి అది ఇంతవరకు జరిగింది. బట్ ఇక్కడ లైవ్ మీటింగ్ జరిగి లైవ్ మీటింగ్ లో అప్డేట్ చేసేటప్పుడు సపోజ్ మన వరకు అయినా సరే మనం ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఇచ్చినట్లయితే ఆ అప్డేషన్ కి దానిలో ఏంటంటే మనకి బ్యాంక్ పాస్బుక్ తోటి మొన్న మనకు చెప్పారు ఏంటి ఏదైనా సరే లోన్ రీపేమెంట్ అయిపోయిన తర్వాత ఆ సంఘం పూర్తిగా అన్ని అప్పులు కట్టిన తర్వాత పొదుపు కట్టిన తర్వాత మాత్రమే మీటింగ్ పెట్టి అప్డేట్ చేయమని మనకు చెప్పడం జరిగింది. సో కాబట్టి వాళ్ళ దగ్గర బ్యాంక్ పాస్బుక్ అప్డేట్ చేసేటప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ 1.5 lakhs ఇన్ ఆన్లైన్ ఇక్కడేమో 1 lakh అనేది ఉంటుంది అనేటప్పుడు దీన్ని అప్డేట్ చేసేటప్పుడు దాన్ని ఎట్లా తీసుకెళ్లాలనేది కూడా కొంచెం అది మీరు ఆ ఏరియాస్ లో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి మాకు క్లారిటీ ఇస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక్కడ మనం ఫస్ట్ యాప్ లో ఉన్న ఫ్లో చూసి అప్పుడు మీకు కొన్ని డౌట్స్ క్లియర్ అవుతాయి సార్. ముందు యాప్ మనం క్షుణ్ణంగా చూసుకున్న తర్వాత డౌట్స్ అని క్లారిఫై చేసుకున్నాం సార్. సార్ ఇక్కడ మనం ఈ ఎస్హెచ్జికి సార్ వచ్చేవాటికి బ్యాంక్ లింకేజ్ ఉంది సార్. సపోజ్ నేను బ్యాంక్ లింకేజ్ క్లిక్ చేస్తున్నాను సార్. సో ఈ విధంగా వస్తుంది సార్. లోన్ అకౌంట్ నెంబర్ ఫీజ్ అయిపోతుంది. లోన్ శాంక్షన్ డేట్ ఆటోమేటిక్ అక్కడి నుంచి తీసుకుంటున్నాం మనం. లోన్ అమౌంట్ శాంక్షన్ అమౌంట్ కూడా ఆటోమేటిక్ గా చూపిస్తున్నామండి. నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్ కూడా మనం అక్కడి నుంచే తీసుకుంటున్నాము. మంత్లీ పేమెంట్ ఉంటుంది, ఇక్కడ డ్రాప్ డౌన్ ఏముండదండి. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్ అనేది ఒకటి ఎంట్రీ చేయడం జరుగుతుందండి. నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్ ఎన్ని అనేది మనం ఎంట్రీ చేయాలి. నెక్స్ట్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ డేట్ ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. లోన్ ఇష్యూ డేట్ దగ్గర నుంచి శాంక్షన్ నుంచి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఆటోమేటిక్ అదే వస్తుందండి. అలాగే లోన్ బ్యాలెన్స్ ప్రిన్సిపల్ చూపిస్తున్నామండి. సో ఇక్కడ లాస్ట్ టైం మనం చేసిన ఎక్సర్సైజ్ ఏంటంటే యాజ్ పర్ పాస్బుక్ ప్రకారం మాకు ఇంత అమౌంట్ ఉందండి ప్రజెంట్ బ్యాంక్ లో. సో దానికి ఫెసిలిటీ ఇవ్వండి అని అంటే మన కింద ఒక కాలం ఎంట్రీ చేసామండి.
లోన్ బ్యాలెన్స్ ప్రిన్సిపల్ యాజ్ పర్ పాస్బుక్. సో మీరు ఇందాక అడిగిన డౌట్ కి ఇది క్లారిటీ అవుతుందండి. యాజ్ పర్ పాస్బుక్ ప్రకారం మనం ఎంత ఉందనేది ఇక్కడ మీకు ఎంట్రీకి ఇవ్వడం జరిగిందండి. పాస్బుక్ ప్రకారం నాకు 2,50,000 ఉందంటే అంతా ఎంట్రీ చేసుకోవచ్చు, చేసుకుని మీరు సేవ్ చేసుకోవచ్చు. సో బ్యాంక్ లింకేజ్ లో ఈ ఫెసిలిటీ ఇవ్వడం జరిగిందండి. 31 మార్చి ఉంది లోన్ అకౌంట్ నెంబరు, లోన్ అమౌంట్ టోటల్ మనకి. కానీ పాస్బుక్ ప్రకారం నాకు ఈ రోజు పాస్బుక్ తెచ్చుకుంటే నాకు ఓన్లీ 2,50,000 ఉందంటే 2,50,000 చూపించి మీరు అప్డేట్ చేయొచ్చండి. బ్యాంక్ లింకేజ్ లో ఈ ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి శ్రీనిధి. శ్రీనిధి దగ్గర కూడా నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్ ఒక్కటి మాత్రమే మీరు చేయడం జరుగుతుంది. ఎడిట్ చేసుకోగల సేవ్. చెప్పండి విజయనగరం. చెప్పండి. ఇప్పుడు లోన్ అమౌంట్ శాంక్షన్ అమౌంట్ తక్కువ ఉంది, బ్యాలెన్స్ ఎక్కువ ఉంది అనుకో, అప్పుడు సపోర్ట్ చేస్తుందో చేయదు అనేది అదొక డౌట్ అండి. చేస్తుంది సార్, చేస్తుంది సార్. ఎక్కువ ఎందుకంటే అదే ఎర్రర్ వస్తుంది. ఒకసారి సార్ 1 minute సార్, అది రెక్టిఫై చేసేసాము. అలాంటి కేసు కూడా సబ్మిట్ అవుతుంది. సబ్మిషన్ అలాంటి గ్రూప్ ఒకటి మీరు ప్రాక్టికల్ గా చేస్తే మా డౌట్ క్లారిఫై అవుతుంది. అయింది సార్. అది కూడా మన గుంటూరు నుంచి మాకు వచ్చింది సార్. గుంటూరు తర్వాత పల్నాడు నుంచి మాకు వచ్చినప్పుడు మాకు ఇప్పుడు అందరూ డిపిఎంస్ ఐబీస్ ఎల్సీస్ ఏపీఎం ఐబీస్ ఉన్నారు కాబట్టి ఆ డౌట్ క్లారిఫై అయిపోద్ది. మాది ఎక్కువ ఫీల్డ్ నుంచి ఆ ప్రాబ్లం వస్తుంది అనమాట. అలాంటి ఎఫెక్ట్ కావాలి కదా సార్ మనకి. ఒక్క నిమిషం సార్, అందరూ కొంచెం గమనించండి. తక్కువ ఉంటది, లోన్ బ్యాలెన్స్ ఎక్కువ ఉంటది. సార్ డిపిఎం గారు ఒక్క నిమిషం సార్, మనం ఆల్రెడీ ఆ ప్రొవిజన్ తీసేసాం. అది రిమైండ్ అనేది అది ఇవ్వలేదు. ఇప్పుడు ఎవరిదన్నా ఆ గ్రూప్ మాకు ఇలా ఉంది, మాకు ఇలా సేవ్ అవ్వట్లేదని మీరు ఏదైనా చెప్తే ఐడి నీకు లైవ్ గా ఓపెన్ చేస్తాం. ఏ గ్రూప్ ఉందో మనకు తెలియదు కాబట్టి ఎంతమంది ఓపెన్ చేయడానికి. అంటే ఇప్పుడు మనం ఇచ్చింది 5% మాత్రమే స్టేట్ మొత్తం. ఇప్పుడు మిగతా ఎల్సీలు కూడా అసలు టచ్ చేయని వాళ్ళు ఉన్నారు, ఐటీల వాళ్ళు కూడా అసలు టచ్ చేయని వాళ్ళు ఉన్నారు. అందుకని ముందు అసలు యాప్ ప్రాసెస్ ఏంటో ఒకసారి మనం మొత్తం అందరికీ తెలియజేసిన తర్వాత మనం ముందుగానే డౌట్లు అడుగుతుంటే ఇప్పుడు కొత్తగా చూసే వాళ్ళకి అంత అయోమయంగా ఉంటుంది. సో దయచేసి ఇదంతా ప్రాసెస్ మొత్తం అయిపోయిన తర్వాత ఈ లోపే ఏమైనా ఉంటే ఎవరెవరు ఏమేమి అడగాలనుకుంటున్నారో కొంచెం నోట్ చేసి ఉంటుంది. అవి మీకు స్క్రీన్తో బ్యాంక్ లింకేజ్ సైట్ ఎలాగో చెక్ చేసుకోవాలి, శ్రేణి సైట్ నుంచి ఎక్కడ అవుట్ స్టాండింగ్ తీసుకోవాలని కూడా ఈ యాప్ మొత్తం వివరించిన తర్వాత మీకు అది కూడా షేర్ చేసి చూపించడం జరిగింది. కాబట్టి కొంచెం ఇది అయ్యే వరకు మీకు ఏమేమి వస్తున్నాయి మధ్యలో అవి నోట్ చేసుకుంటా ఉన్నాను డౌట్స్. థ్యాంక్ యూ. శ్రీనిధి తర్వాత శ్రీనిధిలో ఇంకో లోన్ ఉంది 10 అండి. దీనికి కూడా నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్ ఎంత అనేది మనం ఎంట్రీ చేస్తాము, ఓన్లీ సేవ్ చేసుకుంటాము. ఇలా ఎస్హెచ్జివైగా సబ్మిట్ అని కొడితే ఇక్కడ మీకు కనబడుతుందండి. ఇక్కడ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఫైనల్ సబ్మిట్ చేసేటప్పుడు ఆ ఎస్హెచ్జికి సంబంధించిన ఆ ప్రియాంక ఎస్హెచ్జి అంటే బ్యాంక్ రికేజ్ లోను నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్ అవి వచ్చిందా లేదా, లోన్ బ్యాలెన్స్ ఇందాక 2,50,000 నేను మార్చాను, 3 లక్షలు ఉంటే శ్రీనిధిది. అలా శ్రీనిధి 2 లోన్స్. సో మనం ఎస్హెచ్జి లెవెల్ లోన్స్ అన్ని కనపడుతున్నా లేదా చెక్ చేసుకుని సబ్మిట్ చేయించండి. ఇది ఎస్హెచ్జి లెవెల్. నెక్స్ట్ మెంబర్ ట్రాన్సాక్షన్స్ అండి. సో ఒక మెంబర్ని సెలెక్ట్ చేస్తాము. ఇక్కడ మెంబర్కి సేవింగ్స్ అనేది ఇంపార్టెంట్ అండి. సో ప్రీవియస్గా ఏం చేశారంటే ఇక్కడ 0 పెట్టేస్తున్నారు, సేవ్ చేసుకుంటే వెళ్ళిపోతున్నారు. లేకపోతే ఈ మెంబర్కి సంబంధించిన లోన్స్ అన్నీ కూడా 0 పెట్టారు, లోన్స్ అనేవి సబ్మిట్ చేయట్లా. సో ఒక మెంబర్కి ఇలా వచ్చింది అనుకోండి. ఇప్పుడు నేను సపోజ్ మెంబర్కి సేవింగ్స్ అనేది 100 రూపాయలు వేసాను, నెక్స్ట్ కొట్టాను. సో ఆ మెంబర్కి నా లోన్స్ కనబడతాయి. బ్యాంక్ లింకేజ్ శ్రీనిధి అంటే ఎస్హెచ్జి లెవెల్లో బ్యాంక్ లింకేజ్ శ్రీనిధి ఉంది కాబట్టి ఈచ్ మెంబర్కి బ్యాంక్ లింకేజ్ శ్రీనిధి అనేది మెంబర్కి చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే జస్ట్ సబ్మిట్ అని కొడుతున్నారు. ఓన్లీ సబ్మిట్ కొడితే మనం ఓన్లీ సేవింగ్స్ మాత్రమే సేవ్ చేస్తాం, మెంబర్కి లోన్స్ సేవ్ చేయలేదు. సో ఇండివిజువల్ మెంబర్ వైజ్గా కూడా కంపల్సరీ బ్యాంక్ లింకేజ్ మీద టచ్ చేయాలి. టచ్ చేసి ఎస్హెచ్జి దగ్గర 24 ఇన్స్టాల్మెంట్స్ అని పెట్టాం కాబట్టి ఇక్కడ మీరు 24 ఇన్స్టాల్మెంట్ అని పెట్టి అక్కడ మనం అమౌంట్ అనేది ఎస్హెచ్జి టోటల్ అమౌంట్ 2,50,000 అని పెట్టామండి. ఆ 2,50,000 మనం ఇక్కడ మెంబర్ వైజ్గా డివైడ్ చేయాలి. సో 10 మంది ఉంటే 10 మంది, 8 మంది 8 మంది డివైడ్ చేసుకుంటే వెళ్ళి మనం సేవ్ చేయాలి. నెక్స్ట్ శ్రీనిధి సబ్మిట్. సో ఇక్కడ మీకు ఇంకో ఆప్షన్ ఏంటంటే అండి, కింద ప్లస్ మీద క్లిక్ చేస్తే ఎస్హెచ్జి ఇంటర్నల్ లోన్ అనేది ఒకటి ఇవ్వనండి. ఎస్హెచ్జి లెవెల్లో మెంబర్కి ఇచ్చే ఇంటర్నల్ లోన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే ఇది మనం ఎంట్రీ చేసుకునే ఫీల్డ్స్ అండి.
ఎస్హెచ్ ఇంటర్నల్ ఇంతమంది కూడా మనకు ఉండేది ప్రీవియస్ యాప్ లో, అలాగే ఎస్హెచ్ ఇంటర్నల్ మెంబర్కి ఇచ్చేదండి. ఇక్కడ ఫీల్డ్స్ అన్ని మనం ఎంట్రీ చేస్తాము, ఎంట్రీ చేసి సేవ్ చేస్తాం. సో ఫైనల్ గా మీరు సబ్మిట్ కొట్టినప్పుడు ఆ మెంబర్ సంపించిన సేవింగ్స్ కనబడింది, ఆ మెంబర్కి మనం సేవ్ చేసిన బ్యాంక్ లింక్ శ్రీనిధి లోన్ వచ్చింది. ఈ స్క్రీన్ వచ్చిందంటే మెంబర్కి లోను సేవింగ్స్ క్లియర్ అయినట్టమాట. ఇక్కడ లోన్ కానీ సేవింగ్స్ కానీ మనం టచ్ చేయకుండా సబ్మిట్ చేసుకుంటే వెళ్ళిపోతాయి మెంబర్కి. ఫైనల్ గా మనం ప్రీవియస్ గా మనం 131 ఇష్యూస్ ఏంటంటే మెంబర్ సేవింగ్ మిస్సింగ్, మెంబర్ లోన్ మిస్సింగ్ మీటింగ్ దగ్గరికి వెళ్ళేవాటికి. సో ఏం చేస్తున్నారంటే మీటింగ్ దగ్గరికి వెళ్ళేవాటికి ఆ బ్యాలెన్స్ అమౌంట్ ని ఎక్కడొక్కడ అడ్జస్ట్ చేసేసి స్టార్ట్అప్ అనేది వ్యాలిడేట్ చేసి పంపించేస్తున్నారు. ప్రతి మెంబర్కి మనం ఇక్కడ మీరు సబ్మిట్ కొట్టారనుకోండి, ఈ స్క్రీన్ లో ఈ మెంబర్కి సంబంధించి సేవింగ్స్ 100 రూపాయలు అండి, లోన్స్ వేసాను, సబ్మిట్ కొట్టాను, సో మెంబర్ టిక్ మార్క్ వస్తుంది. సో ఒక మెంబర్ కంప్లీట్ అయినట్టు అనమాట. ఇలా 10 మందికి చేయాలి. ఏ ఒక్క మెంబర్ని వదిలేసినా సరే మీకు ఆ డిఫరెన్స్ అమౌంట్ బ్యాలెన్స్ షీట్ దగ్గరికి వస్తుందండి, ఎస్హెచ్ దగ్గర మెంబర్ దగ్గర. సో వచ్చినప్పుడు ఏంటంటే మనం అక్కడ చెక్ చేసుకోవచ్చు మెంబర్కి ఎస్హెచ్కి. ఎస్హెచ్ దగ్గర లోన్ అనేది 2,50,000 ఉంది, మెంబర్ దగ్గర వచ్చేపటికి 10 మందికి కలిపి 2,50,000 వచ్చిందని చెక్ చేయట్లా. డిఫరెన్స్ అమౌంట్ కింద అసెట్ లైబిలిటీ డిఫరెన్స్ అమౌంట్ ఒక 50,000 వచ్చింది అనుకోండి, ఆ 50,000 మెంబర్ సైడ్ ఉన్న హెడ్స్ దేంట్లో దాంట్లో వేసేసి స్టార్ట్అప్ అనేది వ్యాలిడేట్ చేసి పంపించేస్తున్నారు. అది మీటింగ్ లో ఎఫెక్ట్ వస్తుంది. మీటింగ్ దగ్గరికి వచ్చేప్పటికి మెంబర్ లోన్ మిస్సింగ్, మెంబర్ సేవింగ్స్ మిస్సింగ్ అనే పాపప్ అలర్ట్ వస్తుంది అనమాట డిఫరెన్స్ అమౌంట్. సో మెయిన్ ఏంటంటే స్టార్ట్అప్ లో చేయబడుతుంది ఇదండి. ఇలా ప్రతి మెంబర్ని సెలెక్ట్ చేయాలి, వాళ్ళకున్న సేవింగ్స్ ఎంత వేయాలి, మెంబర్ వైజ్ సేవింగ్స్, లోన్స్ సెట్ చేయాలి, నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్ అనేది వేయాలి కంపల్సరీ, సేవ్ కొట్టాలి, సబ్మిట్ కొట్టాలి. మనకి ఈ స్క్రీన్ కనబడుతుంది, ఎస్హెచ్ మెంబర్ నేమ్ కనబడుతుంది, సేవింగ్స్ కనబడుతుంది, లోన్ కనబడుతుంది, సబ్మిట్. సెకండ్ మెంబర్ అయింది, థర్డ్ మెంబర్, నెక్స్ట్ లోన్, నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్, సేవ్, సబ్మిట్. ఇప్పుడు ఇంకోటి చూడండి, ఫోర్త్ మెంబర్కి వచ్చేవాడికి సేవింగ్స్ వేసా, లోన్స్ ఏమి టచ్ చేయాల, సబ్మిట్ కొడుతున్నా. ఇక్కడ చూడండి మన స్క్రీన్లో ఓన్లీ సేవింగ్స్ మాత్రమే కనిపించింది, కింద లోన్స్ దగ్గర శ్రీనిధి బ్యాంక్ నేను టచ్ చేయాల, వెళ్ళిపోతా ముందుకు. అలాగే ఇక్కడ సబ్మిట్ కొడతారు, కొట్టినప్పుడు మెంబర్ టిక్ వస్తుంది. కానీ ఈ మెంబర్కి ఏంటి, ఫోర్త్ మెంబర్కి ఓన్లీ సేవింగ్స్ మాత్రం 100 రూపాయలు మాత్రం సబ్మిట్ చేసాం మనం, లోన్ సబ్మిట్ చేయాల. సో ఆటోమేటిక్గా మనకి ఎక్కడ వస్తుంది డిఫరెన్స్, అసెట్ లయబిలిటీ స్టార్ట్అప్ బ్యాలెన్స్ సబ్మిట్ చేసేటప్పుడు మనకు ఆ డిఫరెన్స్ అమౌంట్ వస్తుంది. ఈ మెంబర్ సంబంధించిన లోన్ యొక్క డిఫరెన్స్ అమౌంట్ మనకి డిస్ప్లే అవుతుంది. దాన్ని మనం ఎక్కడొక అడ్జస్ట్మెంట్ చేసేస్తున్నాము. సో అగైన్ మన బ్యాక్ వచ్చి అంటిల్ సర్వర్కి పంపనంత వరకు కూడా ఈ స్క్రీన్లో మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాంక్ లింకేజ్, నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్, ఒక్క లోన్ మర్చిపోయినా, శ్రీనిధి లోన్ మర్చిపోయినా సరే డిఫరెన్స్ అమౌంట్ వస్తుంది, బ్యాంక్ లింక్ లోన్ మర్చిపోయినా డిఫరెన్స్ అమౌంట్ వస్తుంది. ఒక మెంబర్కి ఉన్న లోన్స్ అన్ని కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోమని చెప్పమనండి వాళ్ళకి బిఫోర్ స్క్రీన్ ముందు సబ్మిట్ చేసే ముందు. ఇందా ఫోర్త్ మెంబర్కి మళ్ళీ సెలెక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే బ్యాంక్ లింకేజ్ లోన్ నేను వేయలేదు ఫోర్త్ మెంబర్కి. ఈ మెంబర్కి ఓన్లీ బ్యాంక్ లింకేజ్ ఏముంటుందండి, సో ఈచ్ మెంబర్ వైజ్గా వేసామండి. సో ఇప్పుడు ఈ మెంబర్స్కి మనం ఎవరికైనా సరే ఎస్హెచ్జి ఇంటర్నల్ లోన్ ఇవ్వాలనుకుంటే ఎస్హెచ్జి లోన్ ఇచ్చుకోవచ్చు.
ఒకవేళ ఈ ఎస్హెచ్జికి సిఏఎఫ్ కానీ ఏ మెంబర్ కైనా సిఏఎఫ్ కానీ వివో ఇంటర్నల్ కానీ ఉందనుకోండి, సో మెంబర్ లెవెల్లో మీరు టచ్ చేస్తే మీకు అలర్ట్ మెసేజ్ వస్తుందండి. ప్లీజ్ ఎంటర్ సిఏఎఫ్ లోన్ డీటెయిల్స్ అట్ ఎస్హెచ్జి లోన్. సిఏఎఫ్ కానీ వివో ఇంటర్నల్ కానీ ఫస్ట్ మనం ఎస్హెచ్జికి వేయాలండి. ఎస్హెచ్జికి వేసిన తర్వాత అప్పుడు మెంబర్ వైజ్గా కూడా చూపించాలండి. సో ఇక్కడ మెంబర్ లెవెల్లో వివో ఇంటర్నల్ ఎస్హెచ్జి లోన్ క్లిక్ చేసి సార్ మాకు తీసుకోవట్లేదు సార్ అంటున్నా. సింపుల్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను అనమాట. 131లో మేము ఫేస్ చేసినాం అనమాట. సో ఇక్కడ సిఏఎఫ్ లోన్ కానీ వివో ఇంటర్నల్ లోన్ కానీ మెంబర్కి ఇవ్వాలనుకుంటే ఏ మెంబర్కైనా ఉంటే ముందు ఎస్హెచ్జి లెవెల్లో చూపించి ఆ అమౌంట్ని మెంబర్ లెవెల్లో ఏ మెంబర్కి ఉందని చూపించాలి. ఓన్లీ ఎస్హెచ్జి ఇంటర్నల్ లోన్ మాత్రం ఓన్లీ మెంబర్కే ఉంటుంది. అది డైరెక్ట్ మీకు డిస్ప్లే అవుతుంది, ఎంట్రీకి వచ్చేస్తుందండి. సో ఇది ఒకటి గమనించండి. నెక్స్ట్ ఫైనల్గా సబ్మిట్ చేశానండి. 10th మెంబర్కి అయింది. 10 మందికి నేను సేవింగ్స్ లోన్స్ అన్నీ వేశాను. ఇప్పుడు నేను వ్యాలిడిటీలోకి వెళ్తున్నాను. ఇక్కడ డిఫరెన్స్ వస్తుందండి వ్యాలిడిటీలో. నేను జస్ట్ ఏం చేశానంటే ఎస్హెచ్జికి ఉన్న అమౌంట్ని బ్యాంక్ లింకేజ్ దగ్గర ఏం చేశానంటే 10 మందికి నేను చూపించేశాను. ఆ 10 మంది టోటల్ చేసుకుంటే ఎస్హెచ్జికి టాలీ అవ్వదండి. సో బ్యాంక్ లింకేజ్ మాత్రం ఈచ్ మెంబర్ వైజ్గా కూడా మీరు టోటల్ అమౌంట్ని ఫస్ట్ మీరు ఫిజికల్గా డివైడెడ్ బై 10 వేసుకుని దాన్ని మీరు అమౌంట్ని ఎడిట్ ఆప్షన్ ఉంది కాబట్టి బ్యాంక్ లింకేజ్ అమౌంట్ ఎడిట్ చేసుకుంటే వస్తే మీకు బ్యాలెన్స్ షీట్ టాలీ అవుతుంది. ఇప్పుడు నాకు ఇక్కడ అసెట్ వైపు చెక్ చేసుకుంటే అండి, లైబిలిటీ సైడ్ ఫస్ట్ లైబిలిటీ సైడ్ చెక్ చేసుకుంటే లింకేజ్లో చూడండి 2,50,000 ఉంది. కానీ ఇక్కడికి వచ్చేపాటి నాకు అంత ఉండదండి. మెంబర్ లోన్ లింకేజ్ లోన్ చూడండి 3 లక్షల చిల్లర. నేను ఎడిట్ చేయలేదు మెంబర్ ఏది కూడా, జస్ట్ సబ్మిట్ చేసుకుంటే వెళ్ళిపోయాను అంతే. ఆ 2,50,000ని 10 మందికి డివైడ్ చేసుకుంటే వెళ్తే నాకు ఈ 3 లక్షల చిల్లర ఉన్నది. నేను ప్రీవియస్గా ఉన్న టోటల్ అమౌంట్ చూపించేసాను అంతే. సో ఇదొకటి గమనించాలండి. సో ఎస్హెచ్జి లెవెల్లో ఉన్న బ్యాంక్ లోన్ ఏదైతే అవుట్ స్టాండింగ్ ఉందో అది మెంబర్ లెవెల్లో ఉన్న అవుట్ స్టాండింగ్ మేము డివైడెడ్ బై 12 మంది ఉంటే 12, 10 మంది అయితే 10, ఎంతమంది ఉంటే మెంబర్స్ మనం చూపించాం. ఎందుకంటే బ్యాంక్ లింకేజ్ అనేది మనకి మెంబర్ వైజ్ డేటా షేర్ అవ్వదు. సో మన యాప్లో ఏం చేసామంటే టోటల్ అమౌంట్ని డివైడెడ్ బై 10, 8, 6 ఎంతమంది ఉంటే యాక్టివ్ మెంబర్స్ చూపించాము. అక్కడ మాత్రం మీరు మెంబర్ అమౌంట్ మాత్రం ఎడిట్ చేయాలండి. చేసి మనం అసెట్ లయబిలిటీ టాలీ అయితే ఇవ్వాలి. సో ఈ సందర్భంలో ఏం చేస్తున్నారు, జస్ట్ అలా కొట్టి ఇక్కడ డిఫరెన్స్ అమౌంట్ వచ్చింది కదండి, అసెట్ వైపు ఎక్కువ ఉంది, లయబిలిటీ తక్కువ ఉంది డిఫరెన్స్ అమౌంట్. దీన్ని ఏం చేస్తున్నారంటే సింపుల్గా మనకున్న ఆప్షన్స్లో ఎక్కడొక్కడ వేసేస్తున్నాం అంతే. ఆ బ్యాంక్ బ్యాలెన్స్ ఆ రెడ్ సైడ్ చూపిస్తే అది టాలీ అవుతుందో అది వేస్తున్నాము, మీటింగ్స్ పంపించేస్తున్నాం అనమాట. స్టార్టప్ టాలీ అయిపోయింది, పంపించేస్తున్నాం. సో ఇదొకటి గమనించండి అందరూ. ఫైనల్గా వ్యాలిడేట్లో మనం టాలీ అయ్యేది కాబట్టి వ్యాలిడేట్ అవ్వదండి. ఇది స్టార్టప్ అండి. మెయిన్ స్టార్టప్లో మేము అబ్జర్వ్ చేసినవి ఇవ్వండి. మెయిన్ వాడు ఎడిట్ చేసుకోవాలి సార్. డౌట్ అడగొచ్చా సార్? ఇప్పుడు మన వాళ్ళు ఉన్న వాళ్ళందరూ ఎక్కడన్నా ఫీల్డ్స్ ఉన్న వాటిలో ఎస్హెచ్జి లెవెల్ కానీ మెంబర్ లెవెల్ కానీ లేదా సెట్టింగ్స్ లెవెల్ కానీ ఏదన్నా ఫీల్డ్స్లో అర్థం కానీ ఏమన్నా ఉంటే సెట్స్ వాటి గురించి ఏదన్నా ఉంటే కొంచెం రెస్పాండ్ అవ్వండి సార్. విజయనగర్ సార్ నమస్తే, చెప్పండి. ఇప్పుడు మనము ఎస్హెచ్జి దగ్గర బ్యాంక్ లింకేజ్ అవుట్ స్టాండింగ్ ఉంది. ఓకే సార్. బ్యాంక్ లింకేజ్ ఎస్హెచ్జి దగ్గర బ్యాలెన్స్ చేసాము. ఓకే. ముందు ఎస్హెచ్జికి వేస్తాము, తర్వాత మెంబర్ దగ్గరికి వెళ్ళాలి, అంతే కదా? మెంబర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు పొదుపేసిన అప్డేట్ అయిపోతుందని చెప్తున్నాను. అంటే పొదుపేసిన అప్డేట్ ఎందుకు కావాలంటుంది, ఎర్రర్ చూపించాలి అంటాను నేను. మీరు లోన్ గురించి మాట్లాడేటప్పుడు చెప్పండి సార్, మళ్ళీ పొదుపు గురించి మాట్లాడాలి. ఒక్క నిమిషం. ఎస్హెచ్జిలో మనం లోన్ చూపించాం కాబట్టి ఒక పొదుపేసినంత మాత్రాన తీసుకోకూడదు. సబ్మిట్ చేస్తే సబ్మిట్ అయిపోతుంది, సబ్మిట్ అవ్వకూడదని నేను అంటాను. అది మెంబర్ వైజ్ గా మనం వ్యాలిడేషన్ చేసుకోవాలి సార్. సంఘానికి మాత్రమే మనకి సిబిఓస్ నుంచి వ్యాలిడేషన్ వచ్చింది, కానీ మనకు సభ్యుల దగ్గర ఎక్కడా లేదు మనకు వ్యాలిడేషన్. అంటే మరి అలాగా ఇక్కడే ఎర్రర్ చూపించాలంటాను నేను, తర్వాత ఎర్రర్ చూపించకూడదు. మీటింగ్ సబ్మిట్ చేసినప్పుడు ఎర్రర్ చూపించకూడదు. చిరంజీవి గారు ఒక్క నిమిషం. మన శర్మ గారికి అర్థం కాలేదు. శర్మ గారు, చిరంజీవి గారు చెప్పేది ఏమంటే గ్రూప్ లో మనము ఎడిట్ ఆప్షన్ ఇచ్చాం కదా, గ్రూప్ లో ఇప్పుడు అవుట్ స్టాండింగ్ 10 లక్షలు కనబడుతుంది అనుకో, అవుట్ స్టాండింగ్ అంత లేదు 8 లక్షలు ఉందని 8 లక్షలు ఎంతనే ఉండుగాక యాజ్ పర్ పాస్బుక్ ప్రకారం ఎస్హెచ్లో వేస్తాం. వేసిన తర్వాత మళ్ళీ ఏమైతుంది, మళ్ళీ మెంబర్ దగ్గరకు వస్తాం.
మెంబర్ దగ్గరకు వచ్చి మెంబర్ సెలెక్ట్ చేసిన తర్వాత సేవింగ్స్ చేస్తాం. సేవింగ్స్ చేసిన తర్వాత ఆ విఓఏ మర్చిపోయి సబ్మిట్ కొడతాడు. సబ్మిట్ కొట్టినప్పుడు మనకు కనబడాలి కదా, టాలీ అక్కడ 8 lakhs వేసాం కదా, ఆ ఎర్రర్ రావాలి కదా అంటున్నాడు. ఆ వాలిడేషన్ పెడితే తప్పులు జరగవంటున్నాడు ఆయన. అంతే సార్. సార్ అలా ఇచ్చుకుంటూ వెళ్తే మనం ప్రతి చిన్నదానికి వాల్యుయేషన్ ఇవ్వాలి సార్. మనం ప్రతిదానికి కన్ఫర్మేషన్ స్క్రీన్ ఇస్తున్నాం. మీరు వేసే సేవింగ్స్ కానీ, మీరు వేసే లోన్స్ కానీ, పెనాల్టీస్ కానీ ప్రతిదానికి కూడా కింద కన్ఫర్మేషన్ స్క్రీన్. అదేమైనా పాసిబుల్ అవుతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. మనం ఆల్రెడీ స్టార్ట్అప్ ఫార్మేట్ దగ్గర పెట్టుకొని దాన్ని మనం క్రాస్ చెక్ చేసుకుంటా, వాళ్ళు మార్క్ పెన్ తోనో పెన్సిల్ తోనో చేసుకుంటా సేమ్ అవే వచ్చినా లేవో చెక్ చేసుకొని వెళ్ళాలి తప్ప మనం ప్రతి మెంబర్ కి వాలిడేషన్ అనేది పెట్టలేము సార్. అది అవకాశం ఉంటే పెట్టండి సార్. సార్ నెల్లూరు నుంచి సార్, ఎల్సి సార్. అందరూ దయచేసి ఒక్క నిమిషం ఉండండి, అందరిది ఎవరు మాట్లాడు. ఆటోమేటిక్ గా మీరు అన్నట్టు సర్ప్లస్ లోని మిగిలిలోని ఎక్కడికి వెళ్దాం అనమాట, ఎక్కడ తేలిపోతుంది. ఓకే, ఆ వాలిడేషన్ పెడతాం సార్. ఓకే, మెంబర్ వైజ్ లోను ఎస్హెచ్జి వైజ్ లోన్ అనేది టాలీ అవ్వకపోతే మెంబర్ రిపోర్ట్ లో ఎర్రర్ పెడతారు సార్. అది ఏదో ఒక విధంగా చిరంజీవి గారు మీరు చెప్పిన వ్యాలిడ్ పాయింట్ ఇది. ఎందుకంటే మార్నింగ్ కూడా ఒక 2-3 డిపిఎంలు దీని గురించి నాతో డిస్కస్ చేశారు. తిరుపతి డిపిఎం గారు కూడా ఈ వాలిడేషన్ గురించి మాట్లాడారు. కాబట్టి మేము ఒకసారి మీరు చెప్పిన వ్యాలిడ్ పాయింట్ ఒకసారి చూసుకొని ప్రోగ్రామ్ రన్ చేస్తాం. ఎక్కడో ఒక చోట వాలిడేషన్ పెడతాం. ఒకవేళ మెంబర్ దగ్గర లేకపోయినా లాస్ట్ కి వాలిడేషన్ దగ్గర 3 lakhs టాలీ అయ్యే విధంగా కనబడుతుందా లేదా అని వాలిడేషన్ పెడతాం. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే సార్. లోన్స్ అన్ని లోన్స్ కి ఆ విధంగా చూస్తాం సార్. ఓకే. సో ఈ గ్రూప్ ఇన్కమ్ లో ఉండకుండా మనకి లాస్ లో ఉంటే కింద ఎక్సెస్ ఎక్స్పెండిచర్ అనేది అక్కడ వేసుకుంటాం. మనం ఆటోమేటిక్ గా ఇన్కమ్ లో ఉంటేనేమో ఎక్సెస్ ఎక్స్పెండిచర్ అనేది హైడ్ అయిపోద్ది, ఎక్సెస్ ఎక్స్పెండిచర్ లో ఫిగర్ వేస్తేనేమో ఇన్కమ్ లో అనేది హైడ్ అయిపోద్ది. ఒకసారి చూడండి, ఎక్సెస్ ఇన్కమ్ దగ్గర ప్రాఫిట్ దగ్గర మనం చేయగానే ఎక్సెస్ ఎక్స్పెండిచర్ దగ్గర ఆల్రెడీ హైడ్ అయిపోయింది. సో ఇలాగా ఇక్కడ వేయకుండా కింద ఎక్సెస్ ఎక్స్పెండిచర్ లో వేస్తే పైన ఎక్సెస్ ఇన్కమ్ లో హైడ్ అయిపోద్ది మనకి. సో ఇలా ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఇది సార్. సార్ నెల్లూరు నుంచి ఎల్సి రెస్పాండింగ్ సార్. చెప్పండి సార్. సార్ ఇక్కడ పైలట్ ప్రాజెక్ట్ కింద మనం చేసినప్పుడు మాకు వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సార్, లోన్ ఇష్యూ డేటు, లోన్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ ప్రాబ్లం వచ్చింది సార్. సో అందులో భాగంగా యాజ్ పర్ పాస్బుక్ అవుట్ స్టాండింగ్ అనే కాలం మీరు ఇచ్చారు. సో దాని ప్రకారం మనం వేసాము. కానీ లోన్ ఇష్యూ డేట్ అనేది మారకపోవడం వల్ల దానికి వాయిదాలు పెంచవలసి వచ్చింది. అలా పెంచినప్పుడు ఏదైతే నెక్స్ట్ మంత్ లైవ్ మీటింగ్కి వెళ్ళి మనం రీపేమెంట్ చేస్తామో, ఎస్హెచ్జి మెంబర్స్ నుంచి వచ్చిన కలెక్షన్ కానివ్వండి, ఆ వచ్చిన కలెక్షన్ బ్యాంకులో చెల్లించేటప్పుడు లోన్ చెల్లింపు చేసినప్పుడు మొత్తం కూడా ఇంట్రెస్ట్ తీసుకొని ఆ ఎస్హెచ్జి లాస్ లోకి వెళ్ళిపోయింది. లోన్ ఇష్యూ డేట్ ఒకటి సార్ ఇంకొకటి పాయింట్ ఉంది సార్. ఆ లోన్ ఇష్యూ డేట్ ఒకటి అది కరెక్ట్ గా ఉండేట్టు చూడండి సార్. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మీరు వాలిడేషన్ ఇస్తా అన్నారు, సంఘం 3 లక్షలు చెల్లించాలి, సేమ్ అమౌంట్ సభ్యుల దగ్గర ఉండాలి అని వాలిడేషన్ ఇస్తా అన్నారు. సో వాలిడేషన్ ఇచ్చేటప్పుడు సభ్యులు ఒకవేళ కొన్ని సంఘాల్లో, అన్ని సంఘాలు ఉండకపోవచ్చు, కొన్ని సంఘాల్లో సభ్యులు చెల్లించకపోవడం వల్ల ఎస్హెచ్జి నుంచి డబ్బులు వెళ్ళిపోతున్నాయి లోన్కి. సో అలాంటప్పుడు సంఘం చెల్లించవలసింది తక్కువగా ఉంటది, సభ్యుల దగ్గర నుంచి రావాల్సింది ఎక్కువగా ఉంటుంది. సో వాలిడేషన్ ఇచ్చినప్పుడు ఇది టాలీ కాదు కాబట్టి దానికి కూడా సొల్యూషన్ ఆలోచించి మీరు రెక్టిఫై చేస్తే బాగుంటుంది సార్. థ్యాంక్ యూ సార్. నెల్లూరు సార్. ఓకే, మనకి బ్యాంక్ లింకేజ్ విషయంలో ఇంకోటి, బ్యాంక్ లింకేజ్ కానీ, శ్రీనిధి కానీ, ఉన్నతి కానీ ఇవన్నీ కూడా మనం సర్పరించి ఈ సైట్ల నుంచే తీసుకుంటున్నాం కాబట్టి రేపు పొద్దున్న మీకు ఈ యాప్ ఇచ్చినప్పుడు, లైవ్ యాప్ ఇచ్చినప్పుడు మీకు బ్యాంక్ లింకేజ్ విషయంలో కానీ, లేదా శ్రీనిధి, ఉన్నతి, టెన్నీ లోన్స్, అదేవిధంగా సీడ్ క్యాపిటల్ లోన్స్ విషయంలో కానీ
మనకి డేట్లు అనేవి కానీ లోన్స్ అనేవి కానీ పాత డేట్లు వచ్చినా లేదా అవుట్ స్టాండింగ్లు తక్కువ వచ్చినా లేదా జీరో వచ్చినా క్లోజ్ అయిపోయిన లోన్స్ వచ్చి రీసెంట్ గా ఇచ్చిన లోన్స్ రావట్లేదు అంటున్నారు కొన్ని చోట్ల. ఇలా వచ్చినా కానీ మనం ఉన్న లోన్స్ ని కన్ఫర్మేషన్ చేయటం తప్ప మనం కొత్తగా ఎడిట్ చేయడానికి లేదు. గుర్తుపెట్టుకోండి కొంచెం అందరూ. సంఘం దగ్గర ఉన్నటువంటి లోన్స్ క్లోజ్ అయిపోయిన లోన్స్ ఎప్పటియో ఉంది, రీసెంట్ గా జనవరి ఫిబ్రవరిలో ఇచ్చినవి మాత్రం రాలేదు అనేది ఎక్కువ వస్తున్నాయి మనకి. ఇవేంటంటే మనకి ఏసీఓ సార్ ఏమన్నారంటే 3 నెలలకు ఒకసారి అంటే క్వార్టర్ వైజ్ గా మీకు వాల్యుయేషన్ రిపోర్ట్ అనేది వేరియేషన్ రిపోర్ట్ అనేది ఏపీఎంస్ కి ఇక్కడి నుంచి ఇవ్వడం జరిగింది. అది అంటే సైట్ లో ఏది ఉంది మనం మాన్యువల్ గా ఏం ఎంటర్ చేస్తున్నాం అన్నది 3 నెలలకు ఒకసారి వేరియేషన్ రిపోర్ట్ ఇస్తాం. కాబట్టి మీకు మార్చి నెలలో ఉన్న డేటాని ఏది ఉంటే అది మనం సబ్మిట్ చేయడం తప్ప చేయగలిగింది లేదు. సో ఏప్రిల్లోగా మేబీ షేర్ అవ్వచ్చు. మనకి బ్యాంక్ లింకేజ్ మనకి ప్రజెంట్ ఏప్రిల్ వరకు అయ్యింది. కొన్ని ఇప్పుడు శర్మ గారు అన్నట్టు NRLM లో ఏమేవైతే మనకి ఆ షేర్ అవ్వలేదు అవి రావట్లేదు. అదేవిధంగా శ్రీనిధిలో కానీ ఉన్నతిలో కానీ ఇవి 45 days మనకి మినిమం షేర్ అవుతూ ఉంటుంది. అలాంటివి ఏమైనా రాకపోయినా కానీ మీరు వాటిని సబ్మిట్ చేస్తే మనం ఏప్రిల్ మే జూన్ ఎండింగ్కి మళ్ళీ వాల్యుయేషన్ ఇస్తాం. కాబట్టి ఈ 3 నెలల్లో అప్డేట్ అయ్యి మళ్ళీ మీకు అది షేర్ అవుతుంది. కాబట్టి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మెయిన్ ఎల్సీస్ అదేవిధంగా ఐటీ యాంకర్ పర్సన్లు అందరూ కూడా నోట్ చేసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. వచ్చిన డేటాని మనం సబ్మిట్ చేయటమే. ఈ 3 నెలలకు 2 నెలల దాంట్లోనే తర్వాత ఆటోమేటిక్ అప్డేట్ అయ్యి అది మనకు వేరియేషన్ రిపోర్ట్ లో వస్తుంది. మీకు MDML అంటే మన డబ్బులు మన లెక్కలు వాటిల్లో కూడా మనం సభ్యులకి ఇచ్చేటప్పుడు కింద డేట్ వస్తుంది. వాళ్ళకి ఏ డేట్ నాటికి వాళ్ళకి కనిపించేది అనేది క్లియర్ గా కనిపిస్తుంది. సో ఆ భయం అవసరం లేదు దాంట్లో. అది ఒకటి గమనించండి. అడిషనల్ డైరెక్టర్ సార్, చిన్న సబ్మిషన్ సార్ మా తిరుపతి నుంచి. చెప్పండి సార్. ఇప్పుడు ఎలాగో మీరు ఇప్పుడేమో వేరియేషన్ రిపోర్ట్ అనేది ఒక డెవలప్ చేశారు కాబట్టి దీనికి మనము వాలిడేషన్స్ అనేటివి ఇప్పుడు ఆల్రెడీ మనము వాలిడేషన్స్ పెట్టాము. ఏదైతే బ్యాంక్ లింకేజ్ కానీ శ్రీనిధి కానీ ఏదైతే వాళ్ళ సిస్టమ్ ప్రకారం ఉందో లోన్ శాంక్షన్స్ కానీ రీపేమెంట్స్ కానీ ఆటోమేటిక్ గా క్యాలిక్యులేట్ అయితే వాలిడేషన్స్ పెట్టాం కదా. సో ఆ వాలిడేషన్స్ కనుక తీసేసి ఎలాగో కంపారిజన్ రిపోర్ట్ ఉంది కాబట్టి ఆ వాలిడేషన్ తీసేసి కనుక ముందుగా వెళ్ళగలిగితే యాక్యురేట్ డేటా మన వాళ్ళు ఎంట్రీ చేస్తారు. సో వాలిడేషన్స్ 3 months ఒకసారి చెక్అప్ చేసుకుంటే మిస్టేక్స్ మాన్యువల్ గా జరిగిందా లేకపోతే ఆన్లైన్ పరంగా రిపోర్ట్ పరంగా జరిగిందా అనేది కూడా మనం ఫైండ్ అవుట్ చేసుకోవడానికి ఎలాగో మెకానిజం డెవలప్ చేసినప్పుడు సో ఇది అన్ని ఫీల్డ్స్ కూడా ఓపెన్ చేసిస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం సార్. సో ఒకసారి ఆలోచించండి సార్ ఏదైనా ఉంటే. సరే, అది ఒకసారి సార్తో మాట్లాడతాం డిపిఎం గారు. అది సరే సార్, అది ఒకసారి చెక్ చేస్తాము. ఎందుకంటే ఇప్పటి వరకు 131 SHG 131 వివోస్ లో చేశాము. అయితే కొన్ని ఈ రోజు మాకు అర్థమైంది ఏమంటే ఇప్పుడు చెప్పిన బ్యాంక్ లింకేజ్ అది చాలా వాల్యుబుల్ పాయింట్. ఈ విజయనగరం చిరంజీవి గారు చెప్పినది అది డెఫినెట్ గా ఆలోచన చేస్తాం. అయితే ఏమంటే ఇప్పుడు బ్యాక్ ఎండ్ లో మనము ఏదైతే శ్రీనిధి ఉందో ఆ శ్రీనిధి బ్యాంకుకు సంబంధించినటువంటి బ్యాక్ ఎండ్ లో తీసుకుంటున్నాము. తర్వాత మనకు బ్యాంక్ లింకేజ్ కు సంబంధించి రిపీటెడ్ ఇన్స్ట్రక్షన్స్ మీ నుంచి వచ్చిన తర్వాత రిక్వెస్ట్లు మనము ఎడిట్ ఆప్షన్ అనేటటువంటిది ఒకటి స్క్రీన్ ఇచ్చామంటే బ్యాంక్ లింకేజ్ లో కనబడుతున్న షేర్ అయిన డేటాకు యాక్చువల్ గా మీ దగ్గర ఉన్న పాస్బుక్ ఫీల్డ్ లో ఉన్నటువంటి పాస్బుక్ డేటాకు మనం ఇవ్వడం జరిగింది. అది రెక్టిఫై చేసుకుంటాము. రెండోది ఏమంటే మనకు ఎస్హెచ్జి లెవెల్లో మనం పోయినప్పుడు మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోన్ ఇస్తున్నాం. సిఏఎఫ్, ఎస్హెచ్జి ఇంటర్నల్ లెండింగ్, వివో ఇంటర్నల్ లెండింగ్ నుంచి తీసుకున్న డబ్బులు, ఇంకా డిఫరెంట్ ప్రాజెక్ట్ నుంచి ఏమన్నా వచ్చిన లోన్స్ అన్నీ కూడా ఇంటర్నల్ ఎస్హెచ్జి లోన్స్ కింద మనం ట్రీట్ చేసి ఇస్తున్నాము. దీనికి సంబంధించి కూడా మనము ఏదైతే ఎస్హెచ్జి స్టార్టప్ లో ఏదైతే చేస్తామో అది మెంబర్ దగ్గర వచ్చే లోపల అదన్నీ కూడా చూసుకొని వాలిడేషన్ కి పెట్టడానికి మనము ఏసీఓ సార్తో మాట్లాడి పెడతాం. చాలా మటుకు ఎందుకంటే ఈరోజు నిన్న జరిగిన ఇష్యూస్ లో చాలా మటుకు చాలా ఫ్రూట్ఫుల్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ లోనే ఈ యాప్ ఉంటుందని మేము భావిస్తున్నాం. మీరు చెప్పిన ఏదైతే రిక్వెస్ట్ ఉందో మేము ఏసీఓ గారితో కూడా మాట్లాడతాం. ఓకే సార్. నెక్స్ట్ మనం రెగ్యులర్ మీటింగ్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. మీకు ఆల్రెడీ ఎనెక్సర్ 1 పెట్టడం జరిగింది. స్టార్ట్అప్ బ్యాలెన్స్ సంబంధించి అవి 5 pages ఉన్నాయి.
మీకు వాటిల్లో క్లియర్గా ఇక్కడ ఉన్నటువంటి ఇన్పుట్సే సేమ్ అక్కడ ఫార్మేట్ ఇవ్వడం జరిగింది. వాటిల్లో పూర్తి చేసుకొని ఆ ఫార్మేట్ దగ్గర పెట్టుకొని ఆ కట్ ఆఫ్ మీటింగ్ వేయండి. తర్వాత ఇప్పుడు రెగ్యులర్ మీటింగ్లో కూడా మనం ఎనెక్సర్ 2 అనేది ఇవ్వడం జరిగింది. ఆ ఎనెక్సర్ 2లో మనం ఈ ఫార్మేట్ 1 ఎనెక్సర్ 1 స్టార్ట్అప్ బ్యాలెన్స్ మార్చి వరకు వేసుకొని ఏప్రిల్ నుంచి జూన్ వరకు మనం ఒక్కొక్క నెల ఆ ఫార్మేట్లు పూర్తి చేసుకొని ఈ ఎనెక్సర్ 1కి ఎనెక్సర్ 2 కూడా పిన్ చేసుకుంటే ఆ 4 నెలలది సో అవి దగ్గర పెట్టుకొని మనం కంప్లీట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఎనెక్సర్ 2లో ఏమేమి ఉన్నాయి సేమ్ అవే మనకి ఇది మొబైల్లో ఉన్న యాప్స్ ఎనెక్సర్ 2లో ఇవ్వడం జరిగింది. యాప్లో ఉన్న ఫీల్డ్స్ సేమ్ ఆ ఫార్మేట్లో కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు లాస్ట్ మీటింగ్ చూడండి, ఇక్కడ మీటింగ్ డేట్ చూస్తే వీళ్ళు ఆల్రెడీ ఈ గ్రూప్ వచ్చేసి 18/6/2025 మీటింగ్ సబ్మిట్ చేశారు. ఇప్పుడు జూలై నెల మీటింగ్ అనేది మనం ఓపెన్ చేయాలి. జూలై నెల మీటింగ్ సో ఓపెన్ చేయగల మనకి కట్ ఆఫ్ మీటింగ్ లో వచ్చేసి 3 ఉన్నాయి మనకి. ఇక్కడ వచ్చేసి చూడండి ఏమేమి ఉన్నాయి మనకి. పైన మీటింగ్ ఇన్ఫర్మేషన్, మీటింగ్ డేట్ అంటే ప్రజెంట్ మనం ఓపెన్ చేసిన మీటింగ్ డేట్ ఉంటుంది. తర్వాత రిజిస్ట్రేషన్ డేటు, గ్రూప్ పేరు, గ్రూప్ ఐడి, లాస్ట్ మీటింగ్ డేటు, తర్వాత కింద మెంబర్స్, పక్కన ఏ గ్రేడ్. అన్నిటికీ స్టార్ట్అప్ బ్యాలెన్స్ ఇప్పుడే వేస్తున్నాం కాబట్టి బై డిఫాల్ట్గా అన్నిటికీ ఏ గ్రేడ్ ఇవ్వడం జరిగింది. ఈ రెగ్యులర్ మీటింగ్లో పెర్ఫార్మెన్స్ని బట్టి నిదానంగా అది ఏ గ్రేడ్ ఉంటుందా లేకపోతే డిక్రీజ్ అవుతుంది అనేది మన వాళ్ళు చేసే దాని మీద ఆధారపడి ఉంటుంది. తర్వాత టోటల్ సేవింగ్స్ గత మీటింగ్ వరకు ఏమైతే వేసారో ఆ సేవింగ్స్ ఆటోమేటిక్గా క్యుములేటివ్గా యాడ్ అవుతూ ఉంటాయి అక్కడ. తర్వాత విత్డ్రాల్ అమౌంట్ 0. తర్వాత స్క్రీన్లో ఉన్నాయి మనకి. సత్యం గారు మ్యూట్ లో పెట్టండి దయచేసి. తర్వాత ఈ స్క్రీన్ వచ్చేసి మనకి మెంబర్ అటెండెన్స్, తర్వాత మెంబర్ ట్రాన్సాక్షన్స్, తర్వాత ఎస్హెచ్జి ట్రాన్సాక్షన్స్, తర్వాత కరెంట్ మీటింగ్ రిపోర్ట్స్, అదేవిధంగా మీటింగ్ రిపోర్ట్ PDF. ఇవి ఈ యొక్క 5 ఇవ్వటం జరిగింది దీంట్లో. సో మెంబర్ అటెండెన్స్ వచ్చేసి మనకి ఓపెన్ చేసుకుంటే సో మెంబర్ అటెండెన్స్ లో ఇలా వస్తుంది. వీటిల్లో మనం ప్రజెంట్ వివో అనేది మనం ఆపేయడం జరిగింది. వివో అటెండెన్స్ది, జియో ఫెన్సింగ్ది, అదేవిధంగా ఫేషియల్ది ప్రజెంట్ ఇప్పుడు దానికి దీనికి లింకప్ లేకుండా తీసేయడం జరిగింది. సో అటెండ్ అయిన మెంబర్లందరికి కూడా మనం టచ్ చేస్తూ ఉంటే ఆ రెడ్ కలర్ పోయి గ్రీన్ కలర్ వస్తూ ఉంటుంది. సో ఇలాగ అందరినీ ఎవరెవరైతే మీటింగ్ హాజరయ్యారో వాళ్ళని హాజరుని సెలెక్ట్ చేసి ఫోటో తీయాల్సి ఉంటుంది. గ్రూప్ ఫోటో తీయాలి. ఈ గ్రూప్ ఫోటో అనేది మనకి ప్రజెంట్ జియో ట్యాగింగ్ అడగట్లేదు, కానీ తీసేటప్పుడు మాత్రం మీరు లొకేషన్ ఆన్ చేసుకొని ఫోటో తీయాల్సి ఉంటుంది. లొకేషన్ మాత్రం ఆన్ చేసుకోవాలి, జియో ఫెన్సింగ్ అవసరం లేదు. సో తర్వాత మెంబర్ ట్రాన్సాక్షన్ వచ్చేవాటికి మెంబర్ సార్ ఇక్కడికి వచ్చేపాటికి స్టార్ట్అప్ లో అయితే ముందు ఎస్హెచ్జికి వేసుకుని మెంబర్కి వేసుకుంటామండి. మీటింగ్ లో వచ్చిన వాటికి మాత్రం ముందు మెంబర్ ట్రాన్సాక్షన్ వేయాలండి. ఫస్ట్ చేయవలసింది మెంబర్ ట్రాన్సాక్షన్. సో పర్టికులర్ మెంబర్ సంబంధించిన ఈచ్ మెంబర్ని సెలెక్ట్ చేసుకుని వాటికి ఉన్న సేవింగ్స్ ఎంతో మనం చూపిస్తున్నాము. సో పైన 3 ఉంటాయండి మనకి. సేవింగ్ కలెక్షన్స్, లోన్ రీపేమెంట్, అదర్ డీటెయిల్స్ అండి మెంబర్ లెవెల్లో. సో ముందు సేవింగ్ కలెక్షన్స్. దీంట్లో సేవింగ్స్లో ఏమైనా ఉంటే సేవింగ్స్ ఎంటర్ చేస్తాము, లేకపోతే పెనాల్టీస్ కానీ ఆ మెంబర్ సంబంధించి ఎంట్రీషిప్ ఫీజు కానీ ఏమైనా ఉంటే ఎంట్రీ చేసుకుని నెక్స్ట్కి వెళ్తాము. వెళ్ళినప్పుడు లోన్స్ కనబడతాయి, ఆ మెంబర్ సంబంధించిన లోన్స్ కనబడుతుంది. సో లోన్ టచ్ చేస్తాము. సో ఈ మంత్లో జూలై నెలలో అతను ఏమైనా రీపేమెంట్ చేస్తే ఆ అమౌంట్ మనం ఎంట్రీ చేస్తాము. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ అదర్ డీటెయిల్స్. సో అదర్ డీటెయిల్స్లో జనరల్ కార్పొరేట్ సేవింగ్స్ ఏమైనా ఉండుంటే ఆ మెంబర్కి అది ఎంట్రీ చేస్తాము, లేకపోతే 0 ఏమి టైప్ చేయకలేండి, జస్ట్ నెక్స్ట్ సబ్మిట్ కొడితే చాలు. సో ఇక్కడ మనకి సబ్మిట్ కొట్టినప్పుడు మనకి ఇందాక చూపించినట్టుగా మళ్ళీ ఒకసారి కన్ఫర్మేషన్ దగ్గర సేవింగ్స్ చూపిస్తున్న మెంబర్ది, లోన్ రీపేమెంట్ ఎంత చేశాను, ఒక 10,000 చేశాను చూడండి బ్యాంకింగ్ కేసు ఆ మెంబర్కి, దెన్ సబ్మిట్.
నెక్స్ట్ మెంబర్ సేమ్ అలా ప్రతి మెంబర్ని టచ్ చేసి బ్యాంక్ లింకేజ్ అతనైనా లోన్ రీపేమెంట్ చేస్తుంటే ఎంటర్ చేస్తాము, చేయకపోతే స్కిప్ చేయించండి. అదర్ డీటెయిల్స్ గ్రూప్ లో నుంచి ఎవరన్నా తప్పుకొని ఉంటే చేయాలంటే ఈ గ్రూప్ లోంచి ఎవరైనా తప్పారనుకోండి, తప్పుకుని ఉండిపోయారు అనుకోండి, ఇక్కడ మనం అదర్ డీటెయిల్స్ రీఫండ్ లో చూపించండి. నెక్స్ట్ సో ఇలా 10 మెంబర్స్ కి మనం చేసుకుంటే వెళ్తామండి. సో నెక్స్ట్ వచ్చేపాటికి ఎస్ఎస్జి ట్రాన్సాక్షన్స్. సో ఆటోమేటిక్గా 10 మెంబర్స్ చేసిన యొక్క టోటల్ సేవింగ్స్ పైన డిస్ప్లే వచ్చేస్తుందని మనకి ఎంతమంది చేస్తాం, ఇద్దరు చేస్తాం కాబట్టి 200 వచ్చింది. సో ఇక్కడ ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ ఎస్ఎస్జి లెవెల్లో ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేసామా, షేర్ క్యాపిటల్ ఇన్ వివో కానీ, సేవింగ్స్ ఇన్ వివో, సేవింగ్స్ ఇన్ షేర్ నిధి, టర్మ్ డిపాజిట్ ఇన్ బ్యాంక్లో కానీ ఏమైనా చేస్తుంటే మనం ఇక్కడ చూపించచ్చండి. నెక్స్ట్ కొడితే పేయబుల్ అండ్ ఎక్స్పెండిచర్స్. పేయబుల్ ఎక్సెస్ ఇన్కమ్ ఇన్ అసెట్స్ కానీ, ఎక్సెస్ ఇన్కమ్ ఇన్ లయబిలిటీ కానీ, ఎక్సెస్ ఎక్స్పెండిచర్ ఇన్ అసెట్స్ కానీ, ఎక్సెస్ ఎక్స్పెండిచర్ ఇన్ లయబిలిటీ సైడ్ కానీ ఏమైనా ఉంటే పేయబుల్లో వేస్తాం. అలాగే ఎక్స్పెండిచర్స్లో ఎస్ఎస్జి ఎంట్రీస్ అండ్ మెంబర్షిప్ ఫీజ్ పెయిడ్ టు వివో, పెనాల్టీస్ పెయిడ్ టు వివో, ఆనరీము, తర్వాత ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, అదర్ ఎక్స్పెన్సెస్, స్టేషనరీ, ఆడిట్ ఛార్జెస్, బ్యాంక్ ఛార్జెస్, ఇవన్నీ కూడా పేయబుల్ అండ్ ఎక్స్పెండిచర్లో చూపిస్తున్నామండి. నెక్స్ట్ వచ్చేటికి ఫండ్స్ అండ్ రిఫండ్స్. ఫండ్స్లో సో రివాల్వింగ్ ఫండ్స్ కానీ అదర్ గ్రాంట్స్ కానీ ఉంటే ఫండ్స్లో వేస్తాము ఎస్ఎస్జికి సంబంధించింది. అలాగే లోన్ రిఫండ్ ఏమైనా ఉంటే రిఫండ్ ఫర్ షేర్ క్యాపిటల్ ఫ్రమ్ వివో, రిఫండ్ సేవింగ్ ఫ్రమ్ వివో, రిఫండ్ సేవింగ్ ఫ్రమ్ శ్రీనిధి, రిఫండ్ టర్మ్ డిపాజిట్ ఫ్రమ్ బ్యాంకు, ఇలాంటివి ఏమైనా ఉంటే దాంట్లో వేసి నెక్స్ట్ చేస్తాము. అలాగే లోన్స్ ఎస్ఎస్జి లెవెల్లో లోన్స్. నెక్స్ట్ సో బ్యాంక్ క్యాష్ అండ్ మెయింటెనెన్స్, బ్యాంక్లో కానీ క్యాష్ అండ్ మెయింటెనెన్స్ ఏమైనా ఉన్నాయా ఇన్కమ్ కింద, బ్యాంక్ ఇంట్రెస్ట్ కానీ, ఇంట్రెస్ట్ ఆన్ ఎఫ్డి కానీ ఉంటే ఇన్కమ్లో వేస్తాము. మేనేజ్మెంట్ ఆఫ్ క్యాష్ ట్రాన్సాక్షన్, సో క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ కానీ, క్యాష్ క్రెడిట్ ఇన్ బ్యాంక్ అని ఉంటే కింద వాటిలో వేస్తాము. దెన్ సబ్మిట్. సో ఈ విధంగా మనకి ఎస్ఎస్జి లెవెల్లో కూడా మనకి టోటల్ సేవింగ్స్ కనబడుతుంది. ఎస్ఎస్జిలో లోన్స్ ఏమైనా ఉంటే కింద కనబడుతుంది, ఎంత లోన్ రీపేమెంట్ చేసామనేది ఈ పక్కన కనబడుతుంది. దెన్ సబ్మిట్. సో ఎస్ఎస్జి ట్రాన్సాక్షన్ కరెంట్ మీటింగ్. సో రిసిప్ట్ పేమెంట్స్ చెక్ చేసుకోవచ్చండి. రిసిప్ట్ సైడ్ పేమెంట్ సైడ్ టాలీ అయిందా లేదా ఫస్ట్ స్టెప్. తర్వాత ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ కూడా టాలీ అయిందో చెక్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేటికి అసెట్స్ అండ్ లయబిలిటీస్. చూడండి అసెట్స్ లయబిలిటీ కూడా టాలీ అయింది. సో నేను ఇద్దరు మెంబర్కే వేశాను, ఒక మెంబర్ 10,000, ఒక నెంబర్కి 1000 చూపించాను. అది మాత్రమే నేను ఎస్ఎస్జి లెవెల్లో చూపించాను, అంత మాత్రం అమౌంట్. సో ఆటోమేటిక్గా నాకు టాలీ అయింది ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చేపటికి సేవ్ మీటింగ్. సో -9 అంటే నేను ఒక మెంబర్కి అక్కడ వేయలేదు, నేను తప్పు చూపించాను అమౌంట్ దగ్గర. మెంబర్ లెవెల్లో నేను తప్పు చూపించాను అనమాట. సో ఈ విధంగా బ్యాంక్ లింకేజ్ చేసేది తప్పు చూపించారు. బ్యాంకులకి నేను అన్ని మెంబర్కి వేయలే కదండి అమౌంట్. సో అందుకని ఆ డిఫరెన్స్ అమౌంట్ నాకు వచ్చింది. సార్ లైవ్ మీటింగ్ లో సార్ ఒక డౌట్ సార్, లైవ్ మీటింగ్ లో మనం మంత్లీ మీటింగ్ ఏప్రిల్ మే జూన్ చేసేటప్పుడు న్యూ బ్యాంక్ లోన్ కానీ, న్యూ శ్రీనిధి లోన్ కానీ, న్యూ ఉన్నతి లోన్ కానీ వేయలేము, అంతేనా సార్? వేయలేము సార్, అది ఆటో డేటా షేర్ అవుతుంది సార్. కానీ లైవ్ మీటింగ్ లో మనం ఏమైతే అంటే ఎస్ఎస్జి ఇంటర్నల్ లోన్ కానీ, మెంబర్ ఇంటర్నల్ లోన్ కానీ మీరు వేసుకోవచ్చు, ఆ ప్రొవిజన్ ఇచ్చామని. సిఐఎఫ్ లోన్లు వేయచ్చు, వివో ఇంటర్ లోన్లు వేయచ్చు, ఎస్ఎస్జి ఇంటర్ లోన్లు వేయచ్చు, కానీ ఈ 3 లోన్లు మనం వేయలేము, అంతే కదా సార్? ఇక్కడ ఏంటంటే చూడండి, ఇక్కడ మనం ఇప్పుడు ఒక మెంబర్ సెలెక్ట్ చేశాను సార్ నేను. ఈ మెంబర్కి నేను ఇప్పుడు ఎస్ఎస్జి ఇంటర్నల్ లోన్ వచ్చింది అనుకోండి మీటింగ్ లో, ఇక్కడ ఇచ్చుకోవచ్చు, మీకు ఆ ప్రొవిజన్ ఇచ్చాను నేను ఎస్ఎస్జి ఇంటర్నల్ లోన్ మెంబర్ ఎంట్రీకి లైవ్ మీటింగ్ లో. అలాగే ఎస్ఎస్జి దగ్గర ఉందనుకోండి,
ఎస్హెచ్జి దగ్గర కూడా సిఎఫ్ లోను వివో ఇంటర్నల్ రెండు చూపిస్తుందండి. స్టార్ట్అప్ లో ఏ విధంగా అయితే ఎస్హెచ్జి కేసి మెంబర్కి వేసామో మీటింగ్ లో కూడా సిఎఫ్ వివో కూడా ఎస్హెచ్జి కేసి మెంబర్కి వేయండి. సో ఎస్హెచ్జి ఇంటర్నల్ మాత్రం డైరెక్ట్ మెంబర్కి వేసుకోండి. ఇదొక్కటి కొంచెం ఫీల్డ్ లెవెల్లో మనం వివోలు కమ్యూనికేట్ చేయాలండి. స్టార్ట్అప్ లో ఏ విధంగా అయితే ముందు మనం వివోలోను కానీ సిఎఫ్ వివో ఇంటర్నల్ లో కానీ సిఎఫ్ కానీ ఎస్హెచ్జి కేసి మెంబర్కి వేస్తున్నాము, ఒక ఎస్హెచ్జి మీటింగ్ లోకి వచ్చింది, లైవ్ మీటింగ్ లోకి వచ్చేసింది. ఇక్కడ మనకి ఏమైనా వివో ఇంటర్నల్ లో కానీ సిఎఫ్ లోను కానీ కావాలనుకుంటే ఎస్హెచ్జి కేసి మెంబర్కి వేయాలండి. ఇది ఒకటి గుర్తు చేసుకోండి. ఒకవేళ మీరు మెంబర్ లెవెల్లో వేద్దాం అనుకున్నా సరే మీకు అలర్ట్ వస్తుంది, ఫస్ట్ ఎస్హెచ్జికి వేయండి అని అలర్ట్ వస్తుంది. సో కొత్త లోను ఓన్లీ ఈ సిఏఎఫ్ కానీ వివో ఇంటర్నల్ కానీ. సో మిగతా బ్యాంక్ లింకేజ్ కానీ శ్రీనిధి కానీ ఉన్నతి కానీ మన డేటా షేర్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా మీకు కనబడుతూ ఉంటుందండి. అది శర్మ గారు, కొన్ని సంఘాలకి మార్చి లో బ్యాంక్ లింకేజ్ వచ్చిందండి. అది అక్కడికి షేర్ అవ్వకపోవడం తోటి అక్కడ అసలు స్టార్ట్అప్ లోనూ కనిపించలేదు. బట్ ఏప్రిల్ నుంచి వాళ్ళకి రీపేమెంట్ ఉంది, అది ఎంట్రీ చేయడానికి అక్కడ రాలేదు. అంటే మాకు పైలట్ లో వచ్చిన సంగతి మీకు చెప్పాము ఆల్రెడీ. అవును మేడం, మార్నింగ్ ఇది మాక్సిమం అన్ని సంఘాల్లోనూ చాలా మటుకు సంఘాలలో మనకి మార్చి లో బ్యాంక్ లింకేజ్ ఇస్తారు, అది తెలిసిన విషయమే కదా. సో ఇది ఒకటి ప్రాబ్లం వస్తుందని నాకు అనిపించింది. అది ఎట్లాగా మరి మార్చి ఏప్రిల్ కి మనకి డేటా షేర్ అవ్వలేదు, మరి రీపేమెంట్ కొట్టాలంటే ఎట్లా చేయాలి? అక్కడ ఏంటంటే మేడం మనకి మొత్తం 18 బ్యాంక్స్ ఉన్నాయి మేడం, మొత్తం 18 బ్యాంక్స్ మేడం మొత్తం. సో 18 బ్యాంక్స్ ఏంటంటే డేటా షేరింగ్ అనేది అది లేదు సార్, డేటా షేర్ అవుతేనే మనకు వస్తుంది మేడం. మనం ఎంటర్ చేయకపోయినా ఏప్రిల్ మే ఎంటర్ చేయకపోయినా మనకు డేటా షేర్ అయినప్పుడు బ్యాంక్ నుంచి వచ్చింది ఆటోమేటిక్ గా మీకు మెంబర్స్ కి చేసేసి మీకు ఇవ్వడం జరుగుతుంది మేడం. అది వాలిడేషన్ రిపోర్ట్ లో మనం చెక్ చేసుకోవటం మేడం. అది ఏమవుతుందంటే అంటే రీపేమెంట్ కూడా ఎంట్రీ చేయాల్సిన అవసరం లేదు, అదే కదా మీరు చెప్పేది? మరి అలాగైతే యాప్ మరి బుక్ కీపింగ్ ఎందుకండి? ఏమండి మేబీ షేర్ అవ్వని ఆటి వరకే సార్, ఎక్కడ 2%, 5% మరి ఎలాగైనా బుక్ కీపింగ్ తప్ప అవుతుంది కదా అప్పుడు. అంటే దాసు ఇప్పుడు అసలు స్టార్ట్అప్ లేనప్పుడు రేపు పొద్దున మరి లోన్స్ ఎంట్రీ చేయాలంటే అది ప్రావిజన్ ఉండదు కదా, అవకాశం ఉండదుగా. అది సార్ మీకు ఏప్రిల్ లో ఉంది, మే నెల కానీ జూన్ కానీ ఎంటర్ అయినప్పుడు మీకు వచ్చినప్పుడు జూన్ ఎండింగ్ కి యాజ్ పర్ పాస్బుక్ అని పెట్టేసి అప్పుడు మనం అక్కడ మళ్ళీ సరి చేసుకోవడానికి మీకు ప్రొవిజన్ ఇస్తాం కనిపించిన తర్వాత. అంటే స్టార్ట్అప్ లో లేకపోయినా కానీ అప్పుడు ఎంట్రీ మూవ్ అవ్వమంటాం, ముందుకి మూవ్ అవ్వమంటాం. స్టార్ట్అప్ లో కనిపించకపోయినా తర్వాత డేటా షేర్ అయినప్పుడు అప్పుడు దాని గురించి మీకు సరి అవుతుంది ఆ నెలలో ఆటోమేటిక్. మరి ముందు 1 కూడా బాగానే ఉంటుంది కదండి, మరి అలాంటివి వస్తున్నాయి కదా ఇది ఇలా పెట్టారు. మళ్ళీ దీన్ని కూడా అలా చేస్తే మరి తప్పే కదా సార్. మీకు ఎంట్రీకి ఇవ్వట్లేదు సార్, బ్యాంక్ లో ఏ అవుట్ స్టాండింగ్ ఉంటుందో ఆ అవుట్ స్టాండింగ్ మీకు వస్తుంది. మరి ఇంకా మీరు అలా అంటే మేము అనలేమండి. గారు చెప్పండి శర్మ గారు, చెప్పండి. ఇప్పుడు ప్రతి నెల సేవింగ్స్ చేస్తారు, అదే విధంగా ఇంటర్నల్ లెండింగ్ ఇస్తుంటారు. అది మరి ఇప్పుడు అదంతా కూడా ఎజంప్షన్ గా అడిగి మెంబర్ నుంచి అడిగేసుకోవాలా, ఎలాగది దానికి ఎలాగ మన అథెంటికేషన్ ఎలా తెలుస్తుందండి? జిలానీ గారు, జిలానీ సార్, జిలానీ గారు మాట్లాడేది. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. జిలానీ గారేనా? శ్రీధర్ గారు, నేను అదే జిలానీ మాట్లాడుతున్నాను. అది వింటాను, ఫస్ట్ నుంచి ఉన్నాను. అంటే ఇక్కడ నేను చెప్తా చూడండి. ఒకటి ఏమంటే దయచేసి కొద్దిగా ఇప్పుడు మనకు సెర్పు నుంచి ఏమంటే ఒక నిర్ణయం ఏం తీసుకున్నారు అంటే, సెర్పు నుంచి మనం ఎన్ని రకాల లోన్ ఇస్తున్నాం అనేది అందరికి తెలుసు. ఒకటి బ్యాంక్ లింకేజ్. ఈ బ్యాంక్ లింకేజ్ అనేటటువంటిది మనకు ఒక టూల్ ఆఫ్ లోన్. రెండోది ఏమంటే శ్రీనిధి అనేటటువంటిది ఒక సంస్థ మనకు ఉంది. శ్రీనిధి సంస్థ ద్వారా ఒక 3 రకాల లోన్లు రెగ్యులర్ గా ఫీల్డ్కి ఇస్తున్నాం. ఈ 4 టైప్స్ ఆఫ్ లోన్స్ ఇస్తున్నాము. అయితే ఈ 4 రకాల లోన్స్ కి సంబంధించి మన దగ్గర ఉండేటటువంటిది ఏమంటే, శ్రీనిధికి సంబంధించి డ్రిల్ డౌన్ ఎక్కడ వరకు ఉందంటే మెంబర్ వరకు ఉంది. మెంబర్ వరకు డ్రిల్ డౌన్ అవుతుంది. ఏపీఎం లాగిన్ లో కావచ్చు, సిసి లాగిన్ లో కావచ్చు, పీడీ లాగిన్ లో కావచ్చు, అప్ టు సెర్పు స్థాయి వరకు డ్రిల్ డౌన్ అవుతుంది. సెకండ్ వచ్చేసి బ్యాంక్ లింకేజ్ తీసుకుంటే మనకు డ్రిల్ డౌన్ ఆప్షన్ లేదు. ఎంతవరకు ఉన్నా షేరింగ్ డేటా ఎక్కడ వరకు వస్తుంది, బ్యాంకు లింకేజ్ ఎస్హెచ్జి వరకు మాత్రమే అకౌంట్స్, లోన్ అకౌంట్కు ఎస్హెచ్జి లోన్ అకౌంట్కు టాలీ చేసి ఏఎస్హెచ్జి లోన్ తీసుకున్నారనేటటువంటి టాలీ అవుతుంది. మూడో రకమైన లోన్స్ ఏమిస్తున్నాం మనము, సంఘ స్థాయిలో లోన్లు ఇస్తున్నాం. సంఘ స్థాయిలో 4 రకాల 5 రకాల లోన్లు ఇస్తున్నాం. సిఏఎఫ్, ఇంటర్నల్ లెండింగ్, అదేవిధంగా ఏదైనా వివో నుంచి అప్పులు తీసుకుంటే
వేరే సంస్థల నుంచి అప్పులు తీసుకున్న లోన్స్ ఇస్తున్నాం. దీంట్లో మనము డ్రిల్ డౌన్ మీకు ఆప్షన్స్ ఇచ్చేసినాం. ఏది మీరు ఏదైతే ఎంట్రీ చేసుకుంటారో ఎస్హెచ్జి లెవెల్ అది ఎంట్రీ చేసుకోమని ఇచ్చాం. రెండో వ్యాలిడేషన్ ఏం పెట్టామంటే మనకు శ్రీనిధికి ఇచ్చిన లోన్లు ఆటోమేటిక్గా డ్రిల్ డౌన్ అప్ టు మెంబర్ వరకు ఇచ్చేస్తున్నాం. రెండోది మెయిన్గా ప్రాబ్లం వచ్చేది బ్యాంక్ లింకేజ్లో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మనము లోన్ బ్యాంక్ లింకేజ్ డేటా షేరింగ్ అనేటటువంటిది గ్యాప్ పీరియడ్ 45 days నుంచి 60 days ఉంటుంది. అంటే మనకు ఫీల్డ్లో లోన్ ఇచ్చిన తర్వాత ఈ డేటా షేరింగ్ అనేటటువంటిది ఎన్ఆర్ఎల్ఎంకి షేర్ కావడానికి 45 days నుంచి 60 days పట్టవచ్చు. కొద్దిగా ఎక్కువ కూడా పట్టడానికి అవకాశం ఉంది. అయితే మనము ఇప్పుడు ఇచ్చినటువంటి మొబైల్ బుక్ కీపింగ్ యాప్కు సంబంధించి ఏమంటే ఇప్పుడు దాసు మన శర్మ గారు చెప్పింది ఏమంటే ఏదైతే డేటా షేర్ అయిందో ఆ డేటాలో మీకు ఏమన్నా డిఫరెన్సెస్ ఉంటే మీకు ఎస్హెచ్జిలో ఏదైనా పాస్బుక్ ప్రకారం ఎంత ఉంది అని వేసుకోవడానికి ఆప్షన్ ఇచ్చాం. దాన్ని మెంబర్ వారీగా వేసుకోవడానికి ఆప్షన్ ఇచ్చాం. ఏదైతే డేటా షేర్ కాలేదో దాని గురించి మీరు ఇప్పుడు వరి కావాల్సిన పని లేదు. ఎందుకంటే డేటా షేరింగ్ అనేటటువంటిది ప్రతి 15 days ఒకసారి మనం ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు మోహన్ రావు గారు శ్రీధర్ గారు చెప్తున్నారు ఒకసారి యాప్ లో ఆటోమేటిక్ గా సెర్ప్ నుంచి మనము డేటా షేర్ చేయడం జరుగుతుంది. బ్యాంక్ లింకేజ్ ఈ రోజు డేటా షేర్ కాలేదనుకోండి మీరు ఎవరు కూడా దాని గురించి ఏమీ ఇబ్బంది పడాల్సిన పని లేదు. దాన్ని మళ్ళీ మనకు రన్ అయినప్పుడు షేర్ అవుతుంది. ఇక్కడ ప్రాబ్లము ఎక్కడ వస్తుందంటే మనకు బ్యాలెన్స్ షీట్ టాలీ దగ్గర గ్రూప్ లో ఒక రకమైనటువంటి బ్యాలెన్స్ షీట్ ఉంటుంది. ఆ టాలీ కానప్పుడు గ్రూప్ దగ్గరకు వచ్చేటప్పుడు యాక్చువల్గా మొబైల్ యాప్లో టాలీ చేసేటప్పుడు మనకు డిఫరెన్స్ గ్రూప్ దగ్గర ఉన్న అమౌంట్కి మొబైల్ బుక్ కీపింగ్ యాప్లో ఉన్న అమౌంట్కు కొద్దిగా టాలీ కాదు. ఇక్కడ మీరు చెప్పాల్సింది ఏమంటే ఫీల్డ్ సిబ్బందికి మనము ఈ ప్రోగ్రామ్ అనేటటువంటిది బ్యాంక్ లింకేజ్ దగ్గర మాత్రమే ప్రాబ్లం వస్తుంది. ఎక్కడ కూడా మీకు ప్రాబ్లం రాదు. ఈ బ్యాంక్ లింకేజ్ దగ్గర ప్రాబ్లం వస్తుంది. ఇది మళ్ళీ మనకు వచ్చే నెల 15 రోజులకు ప్రోగ్రామ్ రన్ అయినప్పుడు అది టాలీ అవ్వకుండా పోతుంది. కాబట్టి ఇది మనము ఇప్పుడు మన సెర్పు సంస్థ మనకి ఇప్పుడు ఇది ఫైనల్ చేసినారు సిఓ గారు. మనం ప్రోగ్రాము ఇప్పుడు రేపటి నుంచి మనము రేపో ఎల్లుండో మీకు లింక్ షేర్ చేస్తాం. ఈ వ్యాలిడేషన్స్ పెట్టి షేర్ చేసిన తర్వాత మనము స్టార్టప్ బ్యాలెన్సెస్ ట్రాన్సాక్షన్ చేసుకుంటా పోతాం. మనము ఇంకా ఎక్కడన్నా ఇబ్బంది వచ్చినప్పుడు ఇది మన చేతుల్లో ఉన్న పనే కాబట్టి మొబైల్ బుక్ కీపింగ్ యాప్ మనము కాలానుక్రమంలో మనకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయి అనేటటువంటిది చూసుకొని పరిస్థితులకు అనుగుణంగా మనం మార్పు చేసుకుంటా వెళ్తాము అనేటటువంటి విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పినటువంటిది బాగుంది. ఇప్పుడు మన వాళ్ళు మన కొలీగ్స్ అందరూ చెప్తున్నటువంటిది ఏంటంటే అంటే బ్యాంక్ ఎందుకంటే నా డబ్బు నా లెక్కలు అనేటప్పుడు ఇప్పుడు ఇటీవల కాలంలో ఏంటంటే మనకి ఈ బ్యాంక్ లింకేజ్ రీపేమెంట్ డిపాజిట్స్ దగ్గరే చాలా కొన్ని కంప్లైంట్స్ అనేవి వస్తున్నాయి. కాబట్టి రేపు పొద్దున ఇది డేటా మనకి తెలుసు షేర్ అవుతుంది అనేది నేను ఇనిషియల్ గా కూడా నేను మాట్లాడాను. అది లేనప్పుడు ఏంటవుతుందంటే మనకి ఆ ప్రాబ్లమ్స్ అనే ఫీల్డ్ లెవెల్లో నా డబ్బులు నా లెక్కలు అనేటప్పుడు వస్తాయి అనేది ఒక ఎజంప్షన్ గా మన వాళ్ళు అందరం కూడా చెప్తున్నాము. అది ఒకసారి చూడండి. అది తర్వాత ఏంటంటే ఇప్పుడు మనం పెట్టినటువంటి దానిలో ఇప్పుడు రేపు ఈ కట్ ఆఫ్స్ లైవ్ మీటింగ్స్ వెళ్ళిపోయిన తర్వాత చేసాము, ఎఫ్ఐఆర్ఎస్ చేసాము. దాన్ని కూడాను ఎక్కడ కూడా మనమేమో ఇంతవరకు డిస్కస్ లో జరగలేదు. అది ఎట్లాగా దీనిలో ఇన్కార్పొరేట్ చేస్తున్నారని కూడా చెప్తే బాగుంటుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రస్తుతము జియో ఫిన్సింగ్ కానీ ఎఫ్ఆర్ఎస్ కు సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం ఈ యాప్ లో ఇవ్వడం లేదు. అది అంతా యాప్ అంతా కూడా మొత్తం ఇది అయిపోయిన తర్వాత మనం అది ఎనేబుల్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం అది మనము ఇవ్వడం లేదు. రెండోది ఎల్డర్లీ గ్రూప్స్ కూడా మనము దీని నుంచి ఈ యాప్ నుంచి ఎక్స్క్లూడ్ చేస్తున్నాము. మనకు అది ఆల్రెడీ కొన్ని రిక్వెస్ట్ శ్రీకాకుళము, విజయనగరము అక్కడ నుంచి వచ్చాయి. ఆల్రెడీ TCS కు మనం ఒక లెటర్ రాశాము. అది కూడా మొబైల్ బుక్ కీపింగ్ యాప్లో మనము ఎనేబుల్ చేయము. అది ఓన్లీ మనకు కనబడేది ఏది PWD గ్రూప్స్, SHG గ్రూప్స్ మనకు రెగ్యులర్గా కనబడతాయి. రిమైనింగ్ ఎల్డర్లీ గ్రూప్స్ కనబడవు. ఇది మీకు FRS కూడా మనకు
దీని నుంచి ఎనేబుల్ చేయడం జరిగింది. ఎనేబుల్ అంటే డిస్కనెక్ట్ చేయడం జరిగింది. ఫ్యూచర్లో ఇస్తాం. ఓకే సార్, ఇంకేనా? ఓకే సార్. తర్వాత రేపు మన వాళ్ళు ఇప్పుడు డేటా షేర్ అయితే అన్నారుగా, 1 నెలకి 2 నెలలకని. ఇప్పుడు కటాఫ్ మార్చి నెలది ఇప్పుడు మనం కటాఫ్ వేస్తాం ఈరోజు. తర్వాత రేపు రెగ్యులర్ మీటింగ్ ఏప్రిల్, మే, జూన్ కొడుతుంటే మేము ఏప్రిల్ నెల చేస్తున్నాంగా, జూన్ నెల చేస్తున్నాంగా, అయినా కానీ డేటా షేర్ అవ్వలేదు అంటారు. కానీ మనం చేసేది ఎప్పుడు ఈ రోజే స్టార్ట్అప్ చేసాం. రేపు రెగ్యులర్ మీటింగ్ చేస్తున్నాం కాబట్టి మనం ఇప్పుడు వరకు ఏప్రిల్ డే వచ్చింది. రేపు ఎల్లుండికి కూడా ఆ యాప్లో ఏప్రిల్దే డేటా ఉంటుంది కాబట్టి అది గమనించండి. మన మొబైల్లో మనం చేసే డేటా డేస్ తేడాతో మాత్రమే నెలలు సబ్మిట్ చేస్తున్నాము, మంత్స్ తేడాతో సబ్మిట్ చేయట్లేదు కాబట్టి అది గమనించండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ కాబట్టి మనము ఈ ఓరియంటేషన్ కు సంబంధించి మీ అందరు ఎల్సీస్ అదే విధంగా చాలా వర్కౌట్ చేసుకోవాలి. లీగల్ ఎల్సీస్ మీ 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 మండలాలకు సంబంధించి అందరూ విఓఏలకు, సిసిలకు, ఏపీఎంలకు అంతా గైడ్ చేయాలి. మండల సమాఖ్య అకౌంటెంట్కు